జిఎస్డబ్ల్యూ సంబంధించినటువంటి శాఖల్లో పనిచేసే ఉద్యోగులు పదోన్నతులు ఎలా ఉన్నాయి? మాకు 6 సంవత్సరాల సర్వీస్ అనేది అక్టోబర్ 2, 2025 నాటికి, అంటే 1 అక్టోబర్ 2025 నాటికి పూర్తయింది. 6 సంవత్సరాల సర్వీస్ ఒకే క్యాడర్లో పనిచేసినటువంటి ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కీమ్ అనేది వర్తించడంలో వివక్ష. ఆ సర్పంచ్ గారే మేము గతంలో వైసీపీ జెండా పట్టుకున్నాం అని చెప్పి మమ్మల్ని తీసేశారు సచివాలయం చెప్పి అంటారు. నిజంగా అలా మీరు రాజకీయ నాయకులు తలొగ్గి పనిచేసే పరిస్థితి ఉందా? లేదంటే ఎవరైతే అర్హత ఉన్నారో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాలు ఇస్తారు? ఈ వ్యవస్థలో పనిచేసినటువంటి కొంత దుర్మార్గపు ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, మాకంటే సీనియర్లు ఎవరైతే కొంతమంది ఉంటారో, అది బలవంతంగా మా మీద మీరు కావాలని ఇవ్వట్లేదనేటువంటి పరిస్థితులు రావడం, రాజకీయ ఒత్తిళ్లు, కొన్ని చోట్ల ఫలానా వ్యక్తికి ఫలానా పని చేయొద్దని, ఫలానా వ్యక్తికి పథకం రాకూడదని చెప్పి రాజకీయ నేతలు సచివాలయంలో ఉండాల్సినటువంటి ఉద్యోగులు ఒకేసారి సర్వేకి వెళ్ళడం, వాంటెడ్గా ఫోటోలు తీయటం, అంటే ఆ సచివాలయాల్లో ఖాళీ కుర్చీలు చూపించడం, ఇలాంటి పరిస్థితులు బ్లాక్మెయిల్ గురి చేయడం, ఇలాంటివి చేయడం వల్ల కూడా 1,13,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో ఫేస్ అనేటువంటి విషయాన్ని మా నుండి ప్రజలకు ఒక క్లారిటీ రావాలి. మీరు ఏదైతే నాకు ఆ ప్రశ్న అడగడం జరిగిందో, బదిలీల విషయంలో పారదర్శకత, 1వ ర్యాంకులో ఉన్నటువంటి ఉద్యోగి కూడా వారు బయట ఎక్కడ కూడా రికమెండేషన్ లెటర్కి వెళ్లకుండా ఉన్న పరిస్థితుల్లో అతని ప్లేస్ పక్కకు వెళ్లాల్సింది, దగ్గరలో రావాల్సిన ప్లేస్ కోల్పోయాడు. గత గవర్నమెంట్ లాస్ట్లో ఎన్నికల ముందు సాక్షాత్తు నారా లోకేష్ గారు చెప్పి చంద్రబాబు గారు చెప్పారు, ఉద్యోగులకి ఈ యాప్లతో చాలా ఇబ్బందికరంగా ఉంది, మేము అధికారంకి వస్తే ఈ యాప్లు కానీ తీసేస్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం సచివాలయ ఉద్యోగులకు ఈ రోజున యాప్లతో సర్వేలతో చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఈ విషయాన్ని ఎప్పుడన్నా మీరు ఒక యూనియన్ అధ్యక్షుడిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? అవి తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి, అంటే మా సచివాలయాల శాఖ అధికారులు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. పదే సర్వేల నిమిత్తం ఇంటికి వెళ్తా ఉంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇదైతే వాస్తవం. అంటే మా ఇంటికి వచ్చిన సందర్భం కూడా ఉంది. మార్నింగ్ 6-7 గంటలకు డోర్ కొడతారు, ఓటీపీ నెంబర్ చెప్పమంటారు. ఆ క్రమంలో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నటువంటిది మాకంటే కూడా ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు, అసౌకర్యానికి గురవుతున్నారు. అల్టిమేట్గా ఆ విషయంలో మేము ఫెయిల్ అయ్యామని చెప్పి కూడా తెలియజేస్తాం. దీనిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మాకు తెలిసిన సమాచారం మేరకు సచివాలయ ఉద్యోగులు ఒక ఏఎన్ఎం వర్క్ చేస్తుంటే ఆవిడ ఒక సెలవు పెట్టాలంటే సచివాలయానికి సంబంధించినటువంటి అడ్మిన్ అడగాలి, తర్వాత ఎంపీడీఓ పర్మిషన్ తీసుకోవాలి, పిఎస్సిలో డాక్టర్ పర్మిషన్ తీసుకోవాలి. ఒక వ్యక్తి పర్మిషన్ తీసి సెలవు కావాలంటే 3 అడగాల్సి వస్తుంది. ఒక మహిళా ఉద్యోగి తల్లికి బాగాలేదని చెప్పి వారి తల్లి సర్జరీ చేయకపోతే చనిపోయేటువంటి పరిస్థితుల్లో, ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారని చెప్పినా కూడా ఒక కర్కశమైనటువంటి అధికారి కేవలం సెలవు ఇవ్వకపోవడం వల్ల ఒత్తిడికి గురయ్యి, అంటే చనిపోయినటువంటి సంఘాన్ని సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగిందని చెప్పి మా ఉద్యోగులు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇన్కమింగ్ వచ్చిన కాలకి మేము అవుట్ గోయింగ్ చేసే పరిస్థితి ఉండదు, అంటే మేము చెప్పడానికి అవకాశం ఇవ్వాలి. సార్ ఇది కాస్తారు, ఇక్కడ క్షేత్రస్థాయిలో ఈ రకంగా పరిస్థితి ఉందంటే. పరిపాటి ఈరోజు మనతో పాటు ఉన్నారు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ ఫెడరేషన్ అధ్యక్షులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో, సంక్షేమ పథకాలు ప్రజల ముంగటికి చేరవేసే ఉద్యోగుల పాత్ర కీలకమని చెప్పాలి. వీళ్ళకి కూడా ఉద్యోగులు కూడా అనేక సమస్యలు అయితే ఉన్నాయి. ఈ సమస్యలపైన అనునిత్యం పోరాటం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్ని సంఘటితం చేసినటువంటి నాయకులు మనతో ఉన్నారు. అతను ఎవరో కాదు, గ్రామ వార్డు సచివాలయ వెల్ఫేర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు షేక్ జానీ బాషా గారు ఉన్నారు. అవసరం బాషా గారు. సార్ ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను సార్. సార్ ఎలా ఉంది ఈ 17 నెలల కాలంలో మీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? అంటే 17 నెలల కాలం అని నేను చెప్పలేను, కానీ 6 సంవత్సరాలుగా మేము ఉద్యోగంలో విధుల్లో ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులుగా మాకు 62 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు విధుల్లో చేరిన నాటి నుండి మాకు కొన్ని ఆటుపోట్లు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు ఉంటాయి. మా ఏపీఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాకు ఒక గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి, మా విద్యాసాగర్ సార్ ఎప్పుడు అంటూ ఉంటారు, సముద్రం లాలలో ఉద్యోగుల కోరికలు ఎప్పటికీ ఉంటూ ఉంటాయని. అదే రకంగా మా ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి, వాటి మీద మేము ప్రయత్నం కొనసాగిస్తాం. అంటే ఉద్యోగులు అనేది ముందు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు అంటే సమాజంలో ఒక రకమైన అభిప్రాయం ఉంది. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే పల్లెటూరులో గత వాతావరణంలో అనేది ఏంటంటే, ఒక వార్డు సచివాలయం ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి, పెద్దగా పనే లేదంటారు. ఏదో సిస్టమ్ ముందు కూర్చొని వీళ్ళు ఆడుకుంటున్నారు తప్ప పెద్ద పనే లేదంటారు. నిజంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి జాబ్ చాట్ గురించి ఏం చెప్తారు? ఆ పదం అనేది అపోహ మాత్రమేనా? ఒక విషయం అయితే తెలియజేస్తాను సార్. ఈ రాష్ట్రంలో కేవలం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రమే ఉద్యోగులు కాదు. ఈ రాష్ట్రంలో దాదాపుగా 5 లక్షల పైచిలుకుగా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. అందులో
1,25,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగుల్లో మీరు ఏదైతే పని పాట లేదనో లేకపోతే అది సిస్టమ్ మా అభిప్రాయం కాదు. అది కొందరు ట్రోల్ చేసి అంటే మీరు చూసే ఉంటారు. మీ గ్రామ వార్డు సచివాలయం ప్రారంభించిన 1 year లోపు నుంచి కూడా ఫోటోలు పెట్టేసేసి సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి ఊరికి జీతాలు ఇస్తున్నాడు అనేది ఒక రూమర్ కూడా ఆ రోజున ట్రోలింగ్ జరిగింది. సార్, ఒక విషయం అయితే తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక తహసీల్దార్ కార్యాలయం కావచ్చు, ఒక ఎంపీడీఓ కార్యాలయం కావచ్చు, ఒక మున్సిపల్ కమిషనర్ కార్యాలయం కావచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కావచ్చు, ఇలా కొన్ని కార్యాలయాలు ఉంటాయి మీకు తెలిసినవి, ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో ఒక పర్సన్ వారి దగ్గరికి రిక్వెస్ట్కి వచ్చినప్పుడు మాత్రమే పనిచేస్తూ ఉంటారనేది అపోహ. ఆ పర్సన్ లేకపోయినా ప్రభుత్వం కొన్ని విధులు కేటాయిస్తుంది. వాటికి సంబంధించినటువంటి పనులు ఆ ఉద్యోగులు వారికి ఇచ్చిన గడువు లోపల పూర్తి చేయాలి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఒక జాబ్ చార్ట్ నిర్ణయించబడుతుంది. ఆ జాబ్ చార్ట్ ప్రకారమే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వారికంటే ఎక్కువగా ఇంకా సేవలు అందిస్తున్నటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలతో పాటు ఎవరైతే అపోహలకు గురవుతా ఉన్నారో వారందరూ కూడా తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. కారణం ఏమిటంటే మీరు అన్నట్లుగా ఒకవేళ ఊరికే ఉద్యోగాలు ఇస్తే 21 లక్షల మంది ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు అప్లై చేసుకుంటే 19,67,000 మంది ఈ పరీక్షకు హాజరై దాంట్లో కేవలం 1,00,000 మంది మాత్రమే మెరిట్ ప్రాతిపదికన, అది కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ చైర్మన్లు ఎవరైతే కలెక్టర్లు ఉన్నారో అంటే ఐఏఎస్ అధికారులు ఆ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీస్కి చైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు. అటువంటి సెలక్షన్ కమిటీస్ చైర్మన్ల ద్వారా వారి ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా రిక్రూట్మెంట్ నిర్వహించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ మ్యాన్ పవర్ని ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఈ హ్యూమన్ రిసోర్సెస్ ఏ విధంగా ఉపయోగించాలనేది తెలియకుండా, అంత అవగాహన లేకుండా అయితే ఇంత ఏదైతే సివిల్ సర్వీసెస్ అధికారులు జాతీయ స్థాయి నుంచి ఐఏఎస్లుగా సెలెక్ట్ అయినటువంటి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వారేమీ సిఫార్సు చేయరు కదా. అంటే ఈ రాష్ట్రంలో ప్రజలకి అత్యంత చేరువుగా ప్రభుత్వ సేవలని ప్రజల ముంగిటకి అందించడం కోసం అత్యంత వేగవంతమైనటువంటి సేవలు అందించాలనేటువంటి కారణంతో పాటుగా మహాత్మా గాంధీ కలలుగా అన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలు ఇచ్చింది. తద్వారా ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి సేవ అందించడంతో పాటుగా ఇప్పటి వరకు 5 కోట్ల పైచిలుకు సర్వీసులు ప్రజలకు అందించింది ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి, అపోహలు పడుతున్నటువంటి వారి దృష్టికి తీసుకొని వస్తాం. గ్రామ వార్డు సచివాలయాల్లో సంబంధించి ఏ శాఖలు ఉద్యోగులు ఉంటారు, వార్డు సచివాలయాల్లో ఏ శాఖలు ఉద్యోగులు ఉంటారు? ప్రధానంగా 14 శాఖలకు సంబంధించి వివిధ రకాల ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. ఉదాహరణకు గ్రామ సచివాలయాల్లో పంచాయతీరాజ్, అలాగే అదే పంచాయతీరాజ్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఉంటుంది, అదంతా కూడా ఒకే డిపార్ట్మెంట్లోకి వస్తుంది. రెవెన్యూ, అదే రకంగా సర్వే, అదే రకంగా హోమ్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, అలాగే అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, తర్వాత ఎనర్జీ, ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా గ్రామ సచివాలయాల్లో ఉన్నాయి. అలాగే వార్డు సచివాలయాల్లోకి వచ్చినప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత గ్రామ వార్డు సచివాలయాల్లో హెల్త్ సెక్రటరీస్ అంటే ఏఎన్ఎంస్ ఉంటారు, వారు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన వాళ్ళు. తర్వాత వార్డు సచివాలయాల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి 6 విభాగాలు. వాటితో పాటుగా అదే వార్డు సచివాలయంలో ఎనర్జీ సెక్రటరీ ఉంటారు, అంటే ఎనర్జీ డిపార్ట్మెంట్ ఉంటారు. అలాగే హెల్త్ సెక్రటరీ వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఉంటారు. అదే రకంగా మహిళా పోలీసు వారు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు. ఇలాగ వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తాం. జిఎస్డబ్ల్యూ సంబంధించినటువంటి శాఖల్లో పనిచేసే ఉద్యోగులు పదోన్నతులు ఎలా ఉన్నాయి? పదోన్నతులకు సంబంధించి కాస్త అయితే ఇబ్బందికర పరిస్థితి ఉందని. పదోన్నతులకు సంబంధించి మొన్న మధ్య కూడా రోడ్డు మీద ఎక్కడం జరిగింది, ఆందోళన చేశారు. అంటే అది కేవలం పదోన్నతుల అంశమే కాదు, కానీ వాటితో పాటు కొన్ని ప్రధానమైన అంశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా కూడా 6 సంవత్సరాలు ఒకే క్యాడర్లో పనిచేస్తే, అంటే సేమ్ క్యాడర్లో, మీరు ఉదాహరణకి ఒక పంచాయతీ కార్యదర్శిగానో లేకపోతే రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓగానో రిక్రూట్ అయినట్లయితే, వారు అదే సర్వీస్లో 6 సంవత్సరాలు కొనసాగినట్లయితే వారికి స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయబడుతుంది. ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కీమ్ ద్వారా స్పెషల్ ఇంక్రిమెంట్ అనేది మంజూరు చేసే పరిస్థితి గతంలో ఉంది, ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంది. అయితే మాకు 6 సంవత్సరాల సర్వీస్ అనేది అక్టోబర్ 2, 2025 నాటికి, అంటే 1 అక్టోబర్ 2025 నాటికి పూర్తయింది. అంటే 2 అక్టోబర్ 2019 మొదటిసారి నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేస్తే 6 సంవత్సరాల సర్వీస్ ఒకే క్యాడర్లో పనిచేసినటువంటి ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కీమ్ అనేది వర్తించడంలో వివక్షకు గురయ్యామనేటువంటిది అయితే చాలా స్పష్టంగా మీ ద్వారా మా ఉద్యోగులకు, మాతో పాటుగా ఈ సమాజానికి కూడా తెలియజేస్తున్నాం. 12వ పిఆర్సీలో మీ వేతనాలకు సంబంధించి ప్రతిపాదన సిద్ధం ఎలా చేస్తారు? అంటే ప్రస్తుతానికి అది అప్రస్తుతం అని చెప్పి భావిస్తూ ఉన్నాను. ఉదాహరణకి కారణం ఏంటంటే ప్రస్తుత పిఆర్సీ కమిషనర్, అంటే ఇప్పుడు గతంలో ప్రభుత్వం
ఏదైతే పిఆర్సీ కమిటీ నియమించిన తర్వాత పిఆర్సీ కమిషనర్ ఉంటారో వారు రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది. కొత్త కమిషనర్ని అపాయింట్ చేయించాలని చెప్పి గౌరవ పెద్ద సంఘాలకు అంటే మా ఏపీ జేఏసీ అలాగే ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు చైర్మన్ కమిటీ ఏదైతే ఉంటుందో అది ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరిగింది. ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో పిఆర్సీ కమిషన్ నియామకం జరిగింది. ఆ తదుపరి మా తరపు నుంచి మేము ఇస్తున్నటువంటి అభ్యర్థన ఏంటంటే ప్రస్తుతం మమ్మల్ని అందరినీ కూడా ఎవరైతే డిగ్రీ క్వాలిఫైడ్ అంటే పట్టభద్రులుగా ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులకు మినిమం జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ పే స్కేల్ ద్వారా వారిని ముందుకు తీసుకెళ్లాలని, ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్ అసిస్టెంట్ పే స్కేల్ని మార్పు చేయాలని చెప్పి మేము పిఆర్సీ కమిషన్కి అభ్యర్థన తీసుకువెళ్ళాలని చెప్పి భావిస్తాను. ఆ క్రమంలో ఇప్పటికే ఆ ప్రయత్నంగా మేము సిద్ధం చేసుకుంటాం. ఈ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి గత 6 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నారు. ఈ 6 సంవత్సరాల నుంచి మీకు పరిష్కారం కానిటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధాన సమస్యల్లో నోషనల్ ఇంక్రిమెంట్లు. అంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు వారు గతంలో అప్రెంటిస్షిప్ ఉపాధ్యాయులుగా 2 సంవత్సరాల పాటు కన్సాలిడేట్ పీరియడ్లో 1500, 1200 ఆ రకంగా శాలరీస్ తీసుకొని పనిచేసిన తర్వాత వారందరినీ కూడా సర్వీస్ రెగ్యులరైజ్ చేసిన తర్వాత ఆ 2 సంవత్సరాలకు సంబంధించిన ఇంక్రిమెంట్లు మంజూరు చేశారు. అలాంటి పరిస్థితి అదే ఉదాహరిస్తూ మేము ఇప్పటికే పలుమార్లు అంటే దాదాపుగా కొన్ని వందల సార్లు వినతి పత్రాలు అందించే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. 6 సంవత్సరాలుగా అంటే గత 4 ఏళ్లుగా దాని మీద పూర్తి స్థాయి ప్రయత్నం కొనసాగిస్తాను. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీని మీద తప్పనిసరిగా సాధించుకోవాలి, న్యాయమైనటువంటి కోరిక అని చెప్పి భావించిన క్రమంలో గత్యంతరం లేని పరిస్థితిలో కొన్ని నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగా నోషనల్ ఇంక్రిమెంట్స్కి సంబంధించి ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఏదైతే మా గౌరవ కార్యదర్శి వారు మా సచివాలయాల శాఖ కార్యదర్శి అత్యంత నిజాయితీ కలిగినటువంటి అధికారిగా ఈ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అధికారి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కాటంనేని భాస్కర్ గారికి మేము నివేదించడం జరిగింది, విన్నవించుకున్నాం. తద్వారా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో నోషనల్ ఇంక్రిమెంట్లు మరియు ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కీమ్ అనేది మంజూరు చేయించే విధంగా వారు పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు. ఇది ప్రధానమైన నోషనల్ ఇంక్రిమెంట్ల సమస్య. దాంతోపాటుగా ఆటోమేటిక్ అడ్వాన్సెస్ 6 years ఈ 2 కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ సంబంధించినవి. అయితే ప్రభుత్వం 2019లో రిక్రూట్ చేసినప్పుడు 2020లో కూడా ఇంకొక బ్యాచ్ని రిక్రూట్ చేసింది. ఈ 2 బ్యాచ్లకు సంబంధించి ప్రొబేషన్ కాలం అనేది ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా 2 సంవత్సరాలు మాత్రమే. ఒకవేళ ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఆ పీరియడ్లో తప్పు చేసినా లేకపోతే సస్పెన్షన్ గురైనా లేకపోతే ఇతర కారణాల వల్ల అతనికి ఉన్నటువంటి విధులని సక్రమంగా నిర్వర్తించిన పక్షంలోనో లేకపోతే సెలవు పెట్టినప్పుడు వారి ప్రొబేషన్ అనేది ఎక్స్టెండ్ చేయబడుతుంది. అకారణంగా ప్రొబేషన్ 9 నెలల పాటు 5 నెలల పాటు ఎక్స్టెండ్ చేయడం వల్ల కోల్పోయినటువంటి అరియర్స్ ఏదైతే మాకు రావాల్సినటువంటి పే స్కేల్కి సంబంధించిన అరియర్స్ ఉన్నాయో వాటిని కూడా మా ఉద్యోగులు కోరుకుంటున్నటువంటి విషయాన్ని మా ద్వారా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ప్రభుత్వం ఆ విషయంలో కూడా సానుకూల నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 6 సంవత్సరాల్లో సచివాలయ ఉద్యోగులుగా మీరు జాబ్ చేస్తున్నారు కదా, ఈ 6 సంవత్సరాల్లో ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఇచ్చే సందర్భంలో కానీ గ్రామాల్లో మీరు సచివాలయంలో పనిచేసే సమయంలో కానీ రాజకీయ నాయకుల నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఏదన్నా వ్యతిరేకత ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి మీ అనుభవంలో? ఎస్, ఉన్నాయి. అంటే మీరు వ్యక్తిగతంగా నా గురించి అడుగుతున్నారు లేకపోతే టోటల్ వ్యవస్థకు సంబంధించి దాంతోపాటు అట్ ద సేమ్ టైం యూనియన్ అధ్యక్షుడిగా మీకున్న పరిస్థితి? దానికి విషయం ఏంటంటే సాధారణంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి ప్రజలతో సంబంధం ఉన్నటువంటి పనుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అది ఎవరైనా కావచ్చు, వారికి ప్రజల నుంచి కొన్ని సందర్భాల్లో వ్యతిరేకత వస్తుంది. అంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం. కారణం ఏమిటంటే ఒక సర్వీస్ ఉదాహరణకి మీరు ఒక అర్జీ తీసుకుని వస్తారు కార్యాలయానికి, నాకు అర్హత ఉంది, వేరే వారికి వస్తుంది ఆ పథకం, నాకు కూడా కావాలని చెప్పి వస్తారు. బట్ వాస్తవంగా చూసిన పరిస్థితిలో మీకు అర్హత లేకపోయినా కూడా వేరే వారికి ఆ పథకం వర్తిస్తుంది కాబట్టి మీరు కావాలని వచ్చినప్పుడు అది బలవంతంగా మా మీద మీరు కావాలని ఇవ్వట్లేదనేటువంటి పరిస్థితులు రావటం, రాజకీయ ఒత్తిళ్ళు, కొన్ని చోట్ల కొంతమందికి సంబంధించి అంటే గ్రామ స్థాయిలో సాధారణంగా ఉన్నటువంటి రాజకీయాల వల్ల ఫలానా వ్యక్తికి ఫలానా పని చేయొద్దని, ఫలానా వ్యక్తికి పథకం రాకూడదని చెప్పి రాజకీయ నేతలు గతంలో నుంచి ఇది 6 ఏళ్లలో మేము ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉన్నాం. అలాంటి పరిస్థితులు కొన్నిసార్లు జరిగాయి. అంటే ఈ క్రమంలో మా తరపు నుంచి మీరు సంఘం పరంగా అడిగినటువంటి వ్యక్తిగతంగా మరో అంశం కాబట్టి ఉద్యోగుల పరంగా అయితే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. రెండో అంశంగా దీంట్లోనే ఉన్నటువంటి విషయాలు ఏంటంటే ఉదాహరణకు మీడియా కావచ్చు లేకపోతే సమాజం కావచ్చు, ఇంకా కొంతమంది రచ్చబండల మీద కొన్ని చర్చలు జరుగుతూ ఉంటే మీకు తెలిసిన విషయం గ్రామీణ ప్రాంతాలు. ఆ క్రమంలో ఏంటంటే అంటే నేను ఈ పదం వాడటం సమంజసం కాదో తెలియదు కానీ కొంతమంది కేవలం వారు చేయవలసినటువంటి పని వారికి అవసరమైనటువంటి విషయాలు కాకుండా అనవసర విషయాల మీద దృష్టి పెడతా ఉంటారు. సచివాలయంలో ఉండాల్సినటువంటి ఉద్యోగులు ఒకేసారి సర్వేకి వెళ్ళినప్పుడు అంటే క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విధులకు వెళ్ళిన క్రమంలో వాంటెడ్గా ఫోటోలు తీయటం,
అంటే ఆ సచివాలయాల్లో ఖాళీ కుర్చీలు చూపించడం, ఇంకొక రకంగా ఉద్యోగులను ఇబ్బందికి గురి చేసేలాగా ప్రవర్తించడం, ఇలాంటి పరిస్థితుల్లో బ్లాక్మెయిల్కి గురి చేయడం, ఇలాంటివి చేయడం వల్ల కూడా ఉద్యోగుల మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. సో ఇలాంటి క్రమంలో మేము ప్రజల నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాలు. అయితే ఎట్ ద సేమ్ టైం మీరు సంఘం పరంగా మాట్లాడేటువంటి అంశానికి ఎవరైతే అర్జీదారుడు వస్తారో అత్యంత పారదర్శకంగా ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటా ఉందో అవినీతి రహిత సమాజం కోసం మేము దానికోసం కట్టుబడి పనిచేస్తూ ఉన్నాం. సచివాలయ ఉద్యోగులు యువ ఉద్యోగులు అందరూ కూడా, అంటే దీంట్లో 18 సంవత్సరాలకి జస్ట్ కంప్లీట్ అయ్యి ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 47 సంవత్సరాల వాళ్ళు కూడా ఆ రోజు ఉద్యోగం పొందిన వాళ్ళు ఉన్నారు. ఇది ఈ క్రమంలో దీన్ని బేరీజ్ వేసుకొని ఇన్ని వివిధ రకాల శాఖలు మొత్తం సమన్వయం చేసుకుంటూ గ్రామ వార్డు సచివాలయాల శాఖగా పనిచేస్తున్న క్రమంలో మా ఉద్యోగులకి వచ్చినటువంటి ప్రజలతో సఖ్యతగా మాట్లాడాలని, వారితో ఏదైతే వచ్చిన సమస్య ఉందో దాన్ని సామరస్యంగా పరిష్కరించడానికి ఉన్నటువంటి మార్గాలు పరిశీలించాలని, చేయలేని పక్షంలో దానికి ఉన్న కారణాలు వివరించి పంపించాలనేటువంటి అంశాన్ని మా ద్వారా, మా సంఘం ద్వారా మా సహచర ఉద్యోగులు తెలియజేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తాం. గ్రామ వార్డు సచివాలయాలు పేరుకే ఉన్నాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారిన తర్వాత ఎలాంటి పనులు అయితే అవ్వట్లేదు, సర్వీసులు అయితే లేదు. ఎక్కడికి ఏదైనా ఆఫీస్కి వెళ్తే, సచివాలయానికి వెళ్తే ఈ సేవకి వెళ్ళండి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి అనేది కొంత ఆరోపణలు ఉన్నాయి. టైమే క్లారిటీ ఏం చెప్తారు? అయితే ఈ విషయం మీద సర్వీసులు లేవు, వీఆర్ మీ సేవ వెళ్ళండి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమని చెప్పి మా దగ్గరకు వచ్చిన ప్రజలు మేము చెప్పం. ఒకవేళ వాళ్ళు కోరుకుంటున్నటువంటి పని ఏదైతే ఉందో అది తహసీల్దార్ గారితో అయి ఉంటే, లేకపోతే మండల స్థాయి అధికారితో వారు ఏదైనా పని కోరుకుంటే ఆ పక్షంలో మాత్రమే అక్కడికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడితే అక్కడికి వెళ్తారు. అంతేగాని సచివాలయ ఉద్యోగుల దగ్గరికి వారు పని నిమిత్తం వచ్చినటువంటి వ్యక్తులని ఎవరైనా కావచ్చు, ప్రజల్ని మాత్రం నేరుగా పై అధికారి దగ్గరికి మేము పంపించట్లేదు. అటువంటి తిరస్కరించేటువంటి పరిస్థితి సచివాలయ ఉద్యోగులు 90 నుంచి 95% లేదు. ఇంకేదన్నా 1-2 చోట్ల పొరపాటు జరిగి ఉండొచ్చు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇది ఇలాగే ఉండాలని చెప్తే అది జరగని వ్యవస్థలో లోపాలు ఉంటాయి. 1 or 2% ఎర్రర్ అనేది సహజం. అలాగే మా దగ్గర కూడా ఉంది. రెండో విషయం, సర్వీసులు లేవు, పనిచేయట్లేదంటే ప్రభుత్వం దాదాపుగా 24 రకాల సర్వేలు ఈ 17-16 మాసాల్లో, ఈ 16 మాసాల సమయంలో మేము అన్ని సర్వేలు చేసాం. మీకు కావాల్సిన ప్రజల దగ్గర నుంచి సేకరించాల్సిన ప్రతి డేటా కూడా ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగే సేకరించి ఇచ్చాడు. అలాగే బిఎల్ఓ విధులు, బూత్ లెవెల్లో సంబంధించినటువంటి ఎన్నికల విధులు అన్నీ కూడా వాటికి సంబంధించిన బూత్ లెవెల్ ఆఫీసర్స్గా పనిచేస్తున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులే ఈ రాష్ట్రంలో ఉన్న 47,000 బూతులు ఏవైతే ఉన్నాయో దాదాపుగా వాటికి సంబంధించి అంత డేటా కూడా పోలింగ్ సంబంధించి కూడా సచివాలయ ఉద్యోగులు 90% బిఎల్ఓలు అందరూ కూడా మా సెక్రటరీ ఎంప్లాయీస్. అదే రకంగా పని లేదు, మేము చేయలేదు, అక్కడ ఏమి చెప్పట్లేదంటే ఆ ఉన్నటువంటి పనిని చేస్తున్నాం. తర్వాత ట్యాక్స్ కలెక్షన్ చేయాలి, ట్యాక్స్ కలెక్షన్ ఫీల్డ్కి వెళ్తాం, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ లేరు. తర్వాత శానిటేషన్కి వెళ్ళాలి, శానిటేషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎలా ఉంటారు, పని లేకపోవడం ఏంటి, పని లేకుండా ఖాళీగా ఎలా కూర్చుంటారు. తర్వాత ట్యాక్స్ కలెక్షన్ సంబంధించిన రివ్యూస్ ఉంటాయి. అదొకటే కాదు, నాట్ ఓన్లీ సింగిల్ థింగ్. అలాగే ఇంజనీరింగ్కి సంబంధించిన ఇంజనీరింగ్ వర్క్స్ గవర్నమెంట్ అలాట్ చేయాలి. ఆ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఇస్తుంది. ఏదైతే పేదలకు సంబంధించిన ఇళ్ళు ఉంటాయో, లేకపోతే డ్రైనేజీలు ఉంటాయో, రోడ్లు ఉంటాయో వీటికి సంబంధించి. తర్వాత వెల్ఫేర్ సెక్రటరీ, వెల్ఫేర్కి సంబంధించిన స్కీమ్స్ వెరిఫికేషన్, వాటికి సంబంధించిన ఇటీవల వచ్చినటువంటి ఆటో డ్రైవర్లకు సేవలో పథకం కావచ్చు, అంతకుముందు వచ్చినటువంటి తల్లికి వందనం కావచ్చు, ఈ పథకాలు కూడా ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వంలో అంటే ఈ 16 మాసాల్లో వచ్చినటువంటి ఈ పథకాలను కూడా పూర్తిగా అమలు చేయటంలో పూర్తి స్థాయి క్షేత్రస్థాయి బాధ్యత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు 100% అమలు పరుస్తున్నారనేటువంటి విషయం. అలాగే పెన్షన్ పంపిణీ, 1వ తేదీన పెన్షన్ పంపిణీలో ఈ రాష్ట్రంలో చరిత్రలో మీరు ఉదయాన్నే వెళ్ళి మధ్యాహ్నం కల్లా 90% దాటి మీరు ఎప్పుడు చూసినా కూడా అంటే ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత గతంలో ఈ 6 ఏళ్ల పరిస్థితులు అంటే గతంలో మేము ఇచ్చేవాళ్ళం కాదు, ఇప్పుడు ఈ 16 మాసాలుగా సచివాలయ ఉద్యోగులు ఈ పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. టంచన్గా పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి ఘనత సచివాలయ ఉద్యోగులు దక్కుతుంది. అంటే సర్వీసుల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. వాంటెడ్గా కొంతమంది గ్రామాల్లో కొన్ని చోట్ల ప్రదేశాల్లో అది కొంతమంది అంటే నేను వేరే రకంగా కాదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే వారి వాతావరణం కావచ్చు, ఉద్యోగులను టార్గెట్ చేసే విధంగా ఉన్నారు. ఇటీవల అయితే ఏదైతే నిరసన కార్యక్రమాలు ప్రభుత్వ ఉద్యోగి హక్కుల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న క్రమంలో కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కొంతమంది విమర్శలు చేసే పరిస్థితి చేశారు. బట్ అవన్నీ కూడా వాటిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. వాస్తవంగా ఎవరైనా కూడా తప్పు చేసినటువంటి ఉద్యోగం మీద చర్యలు తీసుకోవచ్చు, కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి ఉద్యోగులు వారి హక్కుల కోసం చేసే ప్రయత్నం ప్రభుత్వానికి వ్యతిరేకం కాకుండా ఉద్యోగుల హక్కులు సాధించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఎప్పుడు కూడా వారి మనుగడ కోసం అంటే ఆ ఉద్యోగుల యొక్క జీవితాలు బాగుండటం కోసం మాత్రమే చేస్తారు తప్ప ఇటీవల ఇతర వ్యవహారాల్లోకి జోక్యం చేసుకోరని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చే ముందు సచివాలయ ఉద్యోగుల్ని చాలా బాగా చూసుకుంటామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులు బాగా చూస్తామన్నారు, 1వ తారీఖు శాలరీ వేస్తా అన్నారు. గత ప్రభుత్వంలో మీ పరిస్థితి ఏంటి?
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంది? అంటే అంటే సచివాలయ ఉద్యోగులు అనగానే ముందు జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తారు కొంతమందికి. మీరంతా జగన్ టీం అంటారు. నేను ఒక విషయం అయితే చెప్తాను సార్. ఒక కంపెనీ ఉదాహరణకి ఆ కంపెనీకి సీఈఓ మీరే అనుకోండి. ఆ సీఈఓ గాను ఎండీ గాను ఉన్నటువంటి మీరు బయట యువత ఉన్నారు, వారికి నా కంపెనీలో అవకాశం ఉంది, ఖాళీగా ఉన్నారు, వారికి అవకాశం కల్పించాలి, వారికి ఏదన్నా ఉపాధి కల్పించాలని చెప్పి మంచి మనసుతో మీరు ఒక సహాయం చేశారు. ఆ చేసిన క్రమంలో అంటే మీరేం చేశారు, ఒక అవకాశం ఇచ్చారు, అర్హత ఉంటే మీరు ఉద్యోగంలోకి వస్తారని. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీ సంస్థని మీరు నడుపుతున్నారు. మీరు నడుపుతున్నటువంటి వ్యక్తిగా మీ మనసులో కలిగిన మంచి ఆలోచనతో మీరు ఆ రోజున ఉద్యోగాలు ఇచ్చారు. ఆ కృతజ్ఞత మీ కంపెనీలోకి వచ్చినటువంటి మీ ఎంప్లాయీస్ ఎవరికైతే ఉంటుందో అదే రకంగా కృతజ్ఞత భావాన్ని ఎప్పటికీ మర్చిపోం. ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి గారు చేసిన మంచి, ఉదాహరణకి సమతుల వ్యవస్థ గతంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు మండలాల వ్యవస్థగా తీసుకొని వచ్చారు. ఆ మండలాలు తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చారని కీర్తిశేషులు ఈ తెలుగు రాష్ట్రాలు, తెలుగు చరిత్ర బతికున్నంత వరకు బ్రతికి ఉండే తెలుగు ప్రజల ముఖ్యమంత్రిగా సుస్థిర స్థానాన్ని సంపాదించిన ఎన్టీ రామారావు గారు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి వారందరూ కూడా కేవలం ఎన్టీ రామారావు గారికి మాత్రమే అభిమానులుగా ఉంటారంటే అది సమంజసం కాదు. అది ఏ రకంగా కాదో, ఆ కంపెనీకి సీఈఓ మారినప్పటికీ కంపెనీలో మేము బద్దులుగా ఉన్నాం కాబట్టి, ఆ కంపెనీలో పనిచేస్తున్నాం కాబట్టి, ఆ సీఈఓ గారు అక్కడికి కంపెనీలోకి వచ్చిన కొత్త సీఈఓ గారు ఏవైతే విధానాలు తీసుకుంటారో ఆ ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, అంటే ప్రభుత్వం ఉద్యోగులు వేరు కాదు, ప్రభుత్వంలో ఉద్యోగులు భాగస్వాములు. అదిగాక క్షేత్రస్థాయిలో ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో సచివాలయ ఉద్యోగులు అంటేనే అదొక, నేను అదే చెప్పబోతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖాన్ని ప్రతిబింబించేది మాత్రం ఫేస్ అయితే మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజలకు కనబడేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,15,000 మంది, ఇప్పుడు ప్రస్తుతం 1,13,000 మంది సచివాలయ ఉద్యోగులు పదోన్నతులు ఇతర కారణాల వల్ల వెళ్ళిపోయిన వాళ్ళు, పదోన్నతులు పొందిన వాళ్ళు మిగిలితే 1,13,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో ఫేస్ అనేటువంటి విషయాన్ని, ఏదైతే ఫేస్బుక్ లాగా మనం చెప్తామో రాష్ట్ర ప్రభుత్వానికి ఫేస్ ఏదైనా ఉందంటే అది గ్రామ వార్డు సచివాలయం. అంతేకాకుండా మీరు అన్నట్లుగా ఇప్పటికీ అదే కనబడతా ఉందంటే అది అపోహ, దానికి మేము సమాధానం చెప్పలేం. ఇప్పటికీ కొంతమంది మీ మీద అదే మార్కులో ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం సార్. మీకు ఎప్పుడైనా అటువంటి సందర్భం ఎదురైంది మీకు? సార్ నేనైతే ఒకటి మీకు ఇప్పుడు చెప్పినట్లుగా కంపెనీ చెప్పినట్లుగా ఇప్పుడే చెప్తా ఉన్నా. మీరు నేను ఏదో ఒక చోటకి వెళ్తా ఉన్నాను సార్, ఆకలితో ఉన్నప్పుడు రానైనా భోజనం చేయని చెప్పి అంటే మీరు చేసిన ఆ రోజు నేను భోజనం చేసినటువంటి విషయాన్ని మర్చిపోతే నేను కృతజ్ఞుడిగా మారిపోతాను. కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తులుగా ఆ కృతజ్ఞత అంతవరకు ఉంటుంది. మంచి చేశారు, ఫలానా అన్న మంచి చేశారు మాకని గుర్తుపెట్టుకుంటాం, సార్ మంచి చేశారని చెప్తాం, అది అంతవరకు. కానీ ప్రభుత్వంలో ఆ కంపెనీలో మేము పనిచేసినంత కాలం 62 సంవత్సరాల వరకు ఎంతమంది సీఈఓలు మారితే ఆ సీఈఓ గారు ఏదైతే చెప్తారో ఆ నిర్ణయం తీసుకుంటుందో, ఆ ప్రభుత్వం సమిష్టి నిర్ణయం ఏదైతే క్యాబినెట్తో, మంత్రిమండలో, లేకపోతే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారు, ఆ గవర్నర్ గారు ఆ నిర్ణయం ఏదైతే తీసుకుంటారో ఆ నిర్ణయానికి, ఆ ప్రభుత్వ ఉత్తర్వులకు కట్టుబడి మాత్రమే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పనిచేస్తారని, అందులో 0.0001% కూడా అపోహ అవసరం లేదని, ఎవరైనా సరే ఈ విషయాల మీద అవగాహన లేకుండా మాట్లాడితే అది వారి అవివేకం తప్ప మరొకటి కాదని చెప్పి తెలియజేస్తాం. గ్రామీణ స్థాయిలో ఎప్పుడైనా అలాంటి సమస్య ఎప్పుడైనా ఫేస్ చేశారు? మీకు ఉండొచ్చు, సహజంగా ఉండొచ్చు, బట్ వారికి అవగాహన లేక మాత్రమే చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మీరు సచివాలయ ఉద్యోగులే ఆ టైంలో వచ్చారు కాబట్టి అపోహ నిందలు వేస్తే ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఐఎఫ్ఎస్ అధికారులు, ఐఆర్ఎస్ అధికారులు వీరందరూ కూడా ప్రతి ప్రభుత్వం మారినా కూడా వాళ్ళకి 60 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వాళ్ళు పనిచేస్తారు. అంటే అప్పుడు బాగున్నారు, ఇప్పుడు బాగాలేదు అంటే వాళ్ళు ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు, ఈ ప్రభుత్వం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు చెందినటువంటి ఆస్తిగా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలి. ఆ రకంగా మేము ఉన్నాం. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి మీ జిఎస్డబ్ల్యూ కమిటీ మీరు ఎలా కార్యాచరణ? ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి సంబంధించి ఉదాహరణకి గతంలో ఒక నిర్ణయం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు సిపిఎస్ అంశాన్ని జిపిఎస్ కిందకి, అంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటి ఒక విధానంలోకి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో సిపిఎస్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ అనేది గతంలో లేదు. అంటే ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి గారే ఆనాడు నిర్ణయం తీసుకున్నారు. గత ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో సిపిఎస్ అంశాన్ని గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కిందకి దాన్ని మార్పు చేశారు. అయితే ఇది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. ఇది దీని మీద సిపిఎస్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అన్ని రాష్ట్రాల్లో ఏ రకంగా అయితే కోరుకుంటారో దానికి సంబంధించి మా మాతృ సంస్థ ఏపీ ఎన్జిఓ సంఘం, ఏపీ జేఏసీ చైర్మన్ గారు ఇప్పటికే పూర్తి ప్రాతినిధ్యం చేస్తారు. నిన్న వచ్చినటువంటి, అంటే 28వ తేదీన వచ్చినటువంటి 28 నవంబర్న
ఒక గుడ్ న్యూస్ తెలిసింది. 2004కు ముందు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి వారందరికీ కూడా ఏపీజేఏసీ ఏపీఎన్జీజీఓ అసోసియేషన్ ద్వారా మా చైర్మన్ గారు వారి కోసం పూర్తి ప్రయత్నించి దాదాపుగా 11-12 వేల మందికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి మార్పించారు. అదే రకంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సాధించేంత వరకు జరిగే ప్రతి ప్రయత్నంలో మేము పనిచేస్తాం. దానికోసం మా కృషి ఉంటుంది. ఎందుకంటే 62 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు, అంటే రాష్ట్ర ప్రభుత్వం 62 సంవత్సరాలు రిటైర్మెంట్ ఇచ్చింది కాబట్టి అప్పటి వరకు దాని తర్వాత పనిచేసిన తర్వాత ఆ ఎముకలు కుసించిపోయేటువంటి పరిస్థితుల్లో ఆ పని చేసినటువంటి ఉద్యోగులు కార్మికులు ఉంటారు. కాబట్టి తదుపరి వారికి కనీసం ఏదో ఒకటి ప్రభుత్వం నుంచి భరోసా లేని పరిస్థితులు ఉంటే ఆ కుటుంబాలు పూర్తి స్థాయి చిన్నాభిన్నం అయ్యేటువంటి రాబోయే రోజుల పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశం. ఈ అంశాన్ని, ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సాధించడం కోసం సిపిఎస్ఈఏ అంటే మాకు ఏపీసీపీఎస్సీ అనే జేఏసీలో సభ్య సంఘం ఉంది. ఆ సంఘంతో కలిసి దాంతోపాటుగా మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మా చైర్మన్ గారు ఏదైతే చెప్తారో దాని ప్రకారం పనిచేస్తాం. పెద్దల సలహాలు సూచనలతో కేంద్ర స్థాయి వరకు ఆ అంశాన్ని తీసుకెళ్లడం కోసం, అలాగే ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అని చెప్పి ఉంటుంది. దాంట్లో ఏపీఎన్జిఓ సంఘం నుంచి ఎవరైతే అధ్యక్షులు ఉంటారో వారు ఆల్ ఇండియా వైస్ చైర్మన్గా ఉంటారు. ఈ అన్ని రాష్ట్రాల సమస్యల మీద చర్చలు జరుగుతాయి. ఈ అంశం కొలిక్కొచ్చేంత వరకు, పాత పెన్షన్ స్కీమ్ సాధించేంత వరకు 1,00,000 మంది ఉద్యోగుల తరపున మా ప్రయత్నం కూడా ఉంటుందని చెప్పి మేము భాగస్వాములు అవుతాం తెలియజేస్తాం. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు అయితే సంక్షేమ పథకాలు మీరు ప్రజలకు చేరవేసే సమయంలో రాజకీయ నాయకులు ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి. రాజకీయ నాయకులు ఒత్తిళ్ళు తలగుతారా, లేదంటే హానెస్ట్గా ఎవరైతే అర్హత ఉందో వారికి పథకాలు అందజేస్తారు? ఇంత క్రితమే మీతో మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను. విషయం ఏంటంటే రాజకీయ నాయకులు ఇప్పుడు జనరల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రౌండ్ లెవెల్ ఎలా ఉందంటే ఆ నాయకుడు ఉద్దాన కనుక మాకు ఈ పథకం లేదు, సచివాలయంలో మా పేరు తీసేశారు అనేది ప్రధానమైన ఆరోపణ. నేనైతే ఒక విషయం గ్రామీణ స్థాయిలో, మరి ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో నేను దానికి మా సర్పంచ్ గారే మేము గతంలో వైసీపీ జెండా పట్టుకున్నాం అని చెప్పి మమ్మల్ని తీసేశారు సచివాలయం చెప్పి అంటారు. నిజంగా అలా మీరు రాజకీయ నాయకులు తలొగ్గి పనిచేసే పరిస్థితి ఉందా, లేదంటే ఎవరైతే అర్హత ఉన్నారో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాలు ఇస్తారా? మా కోర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాం. రాజకీయ పార్టీలతో రాజకీయాలతో మాకు సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం సేమ్ టైం దీనికి సంబంధించి చిన్న క్వశ్చన్ ఒకటి. ఇప్పుడు ట్రాన్స్ఫర్లు జరుగుతున్నటువంటి ఏదైతే మన ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయో ట్రాన్స్ఫర్లు జరిగేటప్పుడు మీరు ఏ ఏరియా వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఏరియా రాజకీయ నాయకుడితో మీరు సైన్ చేసుకుంటే మొదటి ప్రశ్నకు లెటర్ తీసుకొస్తేనే మీకు ట్రాన్స్ఫర్లు అవుతాయి అనేది ఒక ఉద్యోగులు చెప్పే సమాచారం, మాకున్న సమాచారం. నేనేమంటాను, ఒకసారి నేను మీకు లెటర్ ఇచ్చినప్పుడు మీరు నేను చెప్పినట్టు మాట వినాలి కదా. నేను అక్కడికి వస్తాను. చెప్పండి. మొదటి ప్రశ్నకు సమాధానం పూర్తయిన తర్వాత రెండో ప్రశ్న తెలియజేస్తాను. మొదటి ప్రశ్న తలొగ్గుతారా ఒత్తిళ్ళకి అన్నారు. అంటే ఈ వ్యవస్థ ఏర్పాటు ఉద్దేశమే అవినీతి రహిత సమాజం, వేగవంతమైనటువంటి సేవలు ప్రజల ముంగిటికి చేర్చాలి. అది ప్రభుత్వ ఉద్దేశం. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందించడం కోసం ప్రభుత్వం ఇచ్చేటువంటి దిశానిర్దేశం చేసేటువంటి అంశాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలి అంటే దానికి అర్హత 50 ఏళ్ళు 60 ఏళ్ళు నిర్ధారిస్తే ఆ 60 ఏళ్ళు అంటే ఇప్పటి వరకు అమల్లో ఉన్న 60 సంవత్సరాలకు సంబంధించి 60 ఏళ్ళు పూర్తయితేనే పెన్షన్ ఇస్తాం. వారికి ఇవ్వద్దు అని చెప్పి ఎవరన్నా అన్నప్పుడు ఏ కారణం చేత మేము ఆపగలం? అది హూ ఎవర్ ఇట్ మేబీ, అది మీరైనా నేనైనా ఇంకొకరైనా అక్కడ కూర్చున్నటువంటి ఉద్యోగి 60 సంవత్సరాలకి ఫలానా అర్హతలను ఇస్తారు. బేస్ వీరు పేదవారు అయి ఉండాలి, వీరికి వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి, వీరికి 1000 గజాల్లోపు మాత్రమే స్థలం ఉండాలి, ఇలాంటి 10 ఎకరాల్లోపు మాత్రమే మెట్ట భూమి, ఇలా మా పంట పొలం ఉండాలి. ఇలాంటి పరిస్థితిలో కొన్ని మాకు లిమిట్స్ ఇచ్చినప్పుడు వాటిని అతిక్రమించి ఏ ఉద్యోగి కూడా పనిచేయలేడు. ఇంతకు ముందులాగా ఏదో చెప్పారు జరిగిపోయింది అంటే అది ఎక్కడైనా జరిగిద్దేమో కానీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా జరగదు. కారణం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అప్లికేషన్ నెక్స్ట్ లెవెల్కి ఫార్వర్డ్ చేయడం, అది స్వీకరించడం, దాన్ని అక్కడితో ప్రాసెస్ ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తాం. తదుపరి జరిగే వ్యవహారాలతో మాకు సంబంధం లేదు. కానీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు కానీ వ్యవహారాలకు కానీ ఎప్పుడు తల వంచలేదు, వంచబోరని చెప్పి ప్రభుత్వం కోరుకున్న అంశాలను ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించాలనుకున్న ప్రతి సేవను కూడా అందించి తీరుతాం. అందులో ఎటువంటి రాజకీయాలకి తావలేదు. మీ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి మీరు అడిగిన పొలిటికల్ సంబంధించి మా నుండి ప్రజలకు ఒక క్లారిటీ రావాలా? మీరు ఏదైతే నాకు ఆ ప్రశ్న అడగడం జరిగిందో బదిలీల విషయంలో పారదర్శకత లోపించిందనే అంశం అయితే చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. మీ ద్వారా మా ఉద్యోగులకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు కూడా ఈ విషయం తెలియజేయాలి. కారణం ఏమిటంటే బదిలీలకు సంబంధించి లోపించిన పారదర్శకతకు ఉద్యోగులు కూడా కారణం అని చెప్తాను నేను. ఎందుకంటే దానికి బాధ్యత వహించవలసినటువంటి పరిస్థితి ఉంది. ఒక
ఒకటో ర్యాంకులో ఉన్నటువంటి ఉద్యోగి అంటే సీనియారిటీ క్యాడర్ అలా తీసుకున్నారు కాబట్టి ఒకటో ర్యాంకులో ఉన్నటువంటి ఉద్యోగి కూడా సరే నాకు వస్తుంది కదా నేను ఎందుకు వెళ్ళాలి ఎక్కడికో వెళ్ళి ఎందుకు తీసుకోవాలని చెప్పి వారు బయట ఎక్కడ కూడా రికమెండేషన్ లెటర్కి వెళ్లకుండా ఉన్న పరిస్థితుల్లో అతని ప్లేస్ ఆ పక్కకు వెళ్లాల్సింది దగ్గరలో రావాల్సిన ప్లేస్ని కోల్పోయాడు. రెండో అంశం ఏదైతే బదిలీలకు సంబంధించి జీవో ఇచ్చారో అది లోపభూయిష్టమైనటువంటి జీవో ఇచ్చారు. కౌన్సిలింగ్ నిర్వహించమని కానీ ఇంకోటి కానీ దాంట్లో మెన్షన్ చేయలేదు. ఈ విషయం మీద మా ప్రస్తుత సెక్రటరీ సార్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ దృష్టికి కాటమనేని భాస్కర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళిన క్రమంలో వారు ఒకటే మాట చెప్పారు, మీరు ఏ రకంగా ఉపాధ్యాయుల పరంగా మేము కోరుకుంటున్నాం సార్ ఆ రకంగా మాకు ఎటువంటి రికమెండేషన్స్ రాబోయే రోజుల్లో లేకుండా మాకు జీవో కావాలంటే తప్పనిసరిగా ఆ వైపుగా చేస్తానని చెప్పారు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ప్రస్తుతం మేము ఆ రోజు అడిగినటువంటి జరిగిన చర్చల్లో భాగంగా జిల్లాకు సంబంధించి స్పౌజ్ కోటాలో జిల్లా బదిలీలు జరుగుతున్నాయి. వాటిలో భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగులు అయితే రాష్ట్రపురంలో ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాలోకి ట్రాన్స్ఫర్ కావడానికి అవకాశం ఉంది. ఈ బదిలీలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. అవి కొంతవరకు మాత్రమే ఉంటాయి, అది మేజర్ ఇంపాక్ట్ అనేది ఉండదు. బట్ ఎక్కడ కూడా అవకతవకలు కానీ ఇంకోటి కానీ ప్రస్తుతం తావులేదని చెప్పి 99% పారదర్శకంగా ఇప్పుడు బదిలీలు జరుగుతున్నాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. గత గవర్నమెంట్ లాస్ట్లో ఎన్నికల ముందు నారా లోకేష్ గారు చెప్పి చంద్రబాబు గారు చెప్పారు, ఉద్యోగులకి ఈ యాప్లతో చాలా ఇబ్బందికరంగా ఉంది, మేము అధికారంకి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయుల గురించి మేము అధికారంకి వస్తే ఈ యాప్లు కానీ తీసేస్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం సచివాలయ ఉద్యోగులకు ఈ రోజున యాప్లతో సర్వేలతో చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఈ విషయాన్ని ఎప్పుడన్నా మీరు ఒక యూనియన్ అధ్యక్షుడిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? ప్రభుత్వం ఏమో ఇప్పటికే ఓటీపీలు ఎవరికి చెప్పొద్దని చెప్పి మెసేజ్లు పెడుతుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైబర్ నేరగాళ్ళు ఎక్కువని చెప్తుంది. ఇప్పుడు మీరు సచివాలయ ఉద్యోగులు సర్వేల పేరుతో డోర్ తిరిగేటప్పుడు మీకు ఎలా చెప్తారు? అదే సార్, దీనికి సంబంధించి మహిళలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో. ఒక ఉద్యోగ సంఘ అధ్యక్షుడిగా మీరు ఎలా చెప్తారు? దీని మీద ప్రభుత్వం ఎలా ఫైట్ చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వంతో సెప్టెంబర్ మాసంలో మేము పూర్తిగా ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా యునైటెడ్గా అంటే డిపార్ట్మెంట్ వారీగా కొన్ని అంటే డిజిగ్నేషన్ వారీగా కొంత గ్రూప్స్గా ఉన్నాం. అవి తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి అంటే ఐఎమ్ రిప్రజెంటింగ్ యాజ్ ఏ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్. ఈ క్రమంలో అంటే అన్ని విభాగాలకు సంబంధించిన వాటి మీద మేము పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో అందరం కూడా కలిసి ఒక ఉమ్మడి వేదిక మీద ఒక ప్రయత్నం కొనసాగించాం. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఆ చర్చల్లో మేము పాల్గొన్న క్రమంలో మా సచివాలయాల శాఖ అధికారులు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. పదే సర్వేల నిమిత్తం ఇంటికి వెళ్తూ ఉంటే ఆ క్రమంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇదైతే వాస్తవం. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మీరు ప్రజల నుంచి సమాజం నుంచి తీసుకున్నటువంటి ప్రశ్నని మీరు నాకు సంధించడం జరిగింది. ఆ ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే ఇదైతే వాస్తవం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పదే అంటే ఉదాహరణకు మీ ఇంటికి నేను పదే వచ్చి ఓటీపీ ఇవ్వమంటే మా ఇంటికి వచ్చిన సందర్భం కూడా ఉంది. మార్నింగ్ 6-7 గంటలకు డోర్ కొడతారు, ఓటీపీ నెంబర్ చెప్పమంటారు. ఆ క్రమంలో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నటువంటిది మాకంటే కూడా ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు, అసౌకర్యానికి గురవుతున్నారు. ఆ అసౌకర్యానికి గురైనటువంటి సందర్భాలలో మా మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. ఉద్యోగులుగా మా గౌరవానికి భంగం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా సచివాలయాల శాఖ రాష్ట్ర సంచాలకుల వారికి, రాష్ట్ర కార్యదర్శికి, గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళాం. బట్ వారేమంటారంటే దాంట్లో మాకు మినహాయింపు ఇవ్వాలని చెప్పి మేము పదే కోరాం. అల్టిమేట్గా ఆ విషయంలో మేము ఫెయిల్డ్ అయ్యామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఎందుకంటే మీ ద్వారా మా ఉద్యోగులు చూస్తూ ఉంటారు, వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే డోర్ టు డోర్ సర్వేలు నుంచి ఫీల్డ్లో పదే ఇంటికి తిరగడం దానికి ప్రధానమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి సమస్య మీద మేము ఇబ్బందికి గురవుతా ఉన్నాం. పదే ఇంటికి పంపించవద్దని చెప్పాం. అయితే ఆ విషయం సాధించడంలో విముక్తి కల్పించుకోవడంలో మా తరపు నుంచి మేము ఫెయిల్ అయ్యాం. అయితే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత మా రాష్ట్ర కార్యదర్శి వారు తెలియజేసిన అంశం వారు ఏమన్నారంటే రాబోయే రోజుల్లో ఇన్ని రకాల సర్వేలు ఇన్నిసార్లు ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉండదు, మీకు ఒక 3 మాసాలకో 6 మాసాలకో లేకపోతే సంవత్సరానికో 1-2 పర్యాయాలు మాత్రమే ఉంటుంది. ఈ రకంగా ప్రజల నుంచి క్షేత్రస్థాయిలో మీరు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మీరు మాత్రమే డేటా సేకరించవలసినటువంటి బాధ్యత మీకే ఉంటుంది. ఆ సేకరించిన క్రమంలో ప్రజలకు అవసరార్థం మాత్రమే ఆ డేటాను సేకరిస్తున్నాం తప్ప మరొకటి కాదని చెప్పి వారు చెప్పారు. మాకు చెప్పిన క్రమంలో మీరు షై ఫీల్ అవ్వటం కానీ ఆత్మన్యూనత భావానికి గురవ కావటం కానీ చేయవద్దని, ఒక ఉద్యోగిగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో
ఇబ్బందుల్ని అధిగమించే విధంగా ప్రవర్తించాలని ప్రయత్నం చేయాలని, అలాగే వారి జీవితంలో వారు ఏదైతే ఒక సంఘటనకు సంబంధించి ఒక చోటకు వెళ్ళి ఒక కార్యాలయానికి ఒక రాష్ట్ర స్థాయి కార్యదర్శిగా ఉండి రాష్ట్ర అవసరం కోసం రాష్ట్రానికి సంబంధించిన ఒక పరిశ్రమను సేకరించడం కోసం పడినటువంటి ఇబ్బందిని కూడా వివరిస్తూ ఉదాహరిస్తూ మా అందరికి కూడా తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో మేమేం కోరామంటే ఉద్యోగులుగా మా బాధ్యతని మేము తప్పనిసరిగా నిర్వర్తిస్తాం. మా హక్కులకు సంబంధించి న్యాయమైన మా కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి వారిని కోరాం. తదుపరి వెంటనే ఏం చేశారంటే, మేము కోరుతున్నటువంటి నోస్టల్ ఇంక్రిమెంట్లో, మేము కోరుతున్నటువంటి ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కీము, మేము కోరుతున్నటువంటి పదోన్నతిలో ఇవ్వాల్సిన దాని మీద పెట్టేదాన్ని దృష్టి కంటే కూడా అత్యంత వేగంగా వెంటనే మీరు ఎవరైనా సరే డోర్ టు డోర్ సర్వేకి వెళ్ళకపోతే మీ మీద చర్యలు తీసుకోవచ్చు అనే విధంగా ఒక జీవోని ఆల్రెడీ ఇప్పటికీ కొంతమంది మెమోలు ఇస్తా ఉన్నారు. అంటే ఆ జీవోని విడుదల చేసింది, అంటే ప్రభుత్వం కంపల్సరీ చేసేసింది. అంటే ఈ విషయంగా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అయితే ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో మమ్మల్ని కంపేర్ చేసిన ప్రతిసారి కూడా వివక్షకైతే ఈ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు గురవుతున్నారు. దానికి రాజకీయాల్లో ఇంకోటో కారణం కాదు, ఈ వ్యవస్థలో పనిచేసినటువంటి కొంత దుర్మార్గపు ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మాకంటే సీనియర్లు ఎవరైతే కొంతమంది ఉంటారో వాళ్ళ వల్ల కూడా జరుగుతుందనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారో ఈ ఉద్యోగులు మీ సచివాలయ ఉద్యోగులు ఎందుకని ఒక గవర్నమెంట్ ఉద్యోగులుగా చూడలేదంటారు? అంటే కొన్ని చోట్ల కూడా కొంత వివక్షనే చూస్తుంది. అదే సార్, దానికి ఉదాహరణగా జనరల్గా 6 క్వాలిఫైడ్గా వచ్చారు. అదే చెప్తా ఉన్నాను సార్. 1 ఇయర్ యాన్యువల్ ఇంక్రిమెంట్ వస్తుంది. యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది అక్కడ ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్ ఎవరైతే ఇవ్వాలో ఆ అధికారి ఉంటారు, కన్సర్న్ అధికారి, డిడిఓ గారు కావచ్చు, సంబంధిత అధికారి. వారు ఆ సంవత్సరం పూర్తయిన వెంటనే రిజిస్టర్ బుక్ చెక్ చేసుకొని వెంటనే ఇంక్రిమెంట్ మంజూరు చేయాలి. వీరు సెలవు పెట్టకపోతేనో, వీరికి సంబంధించి ఎటువంటి క్రమశిక్షణ చర్యలకు సంబంధించి గతంలో సిఫార్సు చేయకపోతే 1 ఇయర్ సర్వీస్ కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ మంజూరు చేయవలసినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి అధికారి మీద ఉంటుంది. కానీ మేము అప్లికేషన్ పెట్టాలని, వారి ఆఫీస్ చుట్టూ 10 సార్లు తిరగాలని, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి అక్కడ పనిచేసేటువంటి ఒక గుమస్తా, నేను అనకూడదు కానీ ఒక జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, వారు అక్కడ ఉన్నటువంటి గస్టెడ్ అధికారుల కంటే కూడా మితిమీరి ప్రవర్తించడం అనేది ఈ సచివాలయ ఉద్యోగులు ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి అంశం. ఇలాంటి పరిస్థితుల్లోనే ఉద్యోగులందరూ కూడా మనోవేదనకు గురవుతా ఉన్నారు. అక్కడికి వెళ్ళి తర్వాత ఇక్కడతో ఆగట్ల, కొన్ని చోట్ల కొన్ని కార్యాలయాల్లో లంచాలు ఆశిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి అంటే వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి అంశం ఏంటంటే కొన్ని పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. అంటే సేమ్ మీరు గవర్నమెంట్ ఉద్యోగులే అయినప్పటికీ కూడా వారి కొన్ని చోట్ల ఆదాయం వచ్చేది గండి కొడుతున్నామని, అంటే గండి కొట్టడం అంటే మేము తీసుకుంటున్నామని కాదు, అది వచ్చే సోర్స్ ఆగిపోతుంది, ఆ సోర్స్ ని కట్ చేస్తున్నారని, లేకపోతే మాకు తెలుస్తుందని, లేకపోతే వీళ్ళు వచ్చి అవినీతి లేకుండా వీళ్ళు సేవలు అందిస్తున్నారు ప్రజలకని, లేకపోతే మాకు వచ్చే రూపాయి పోతుంది, పావలా పోతుంది అనేటువంటి పరిస్థితుల్లో మా మీద కొంతమంది, నేను అందరి గురించి చెప్పగల, ఎందుకంటే సీనియర్ ఉద్యోగుల్లో చాలామంది ఈ వ్యవస్థ మీద, ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల మీద మంచి సద్భావన కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా దీంట్లో పనిచేస్తూ ఉన్నారు. అధికారుల పిల్లలు ఉన్నారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ఉన్నారు. అందరూ కూడా అంటే హైలీ క్వాలిఫైడ్ పర్సన్. దాదాపుగా డాక్టరేట్లు 2000 మంది ఈ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నారు. పిహెచ్డీలు, పీజీలు, పోస్ట్ డాక్టరేట్లు, ఎంఫిల్, ఫిలాసఫీ అన్నీ చేస్తున్నారు. ఎంసీఏ, ఎంబీఏ, ఎంటెక్ ఇలాంటి క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నటువంటి అత్యంత నైపుణ్యం కలిగిన యువతని సరైన దిశలో రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటే వీరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో మంచి సేవలు ప్రజలకు అందుతాయని, తద్వారా మాకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయని, దీని అంతటికీ కారణం అసలు సచివాలయ వ్యవస్థ సపరేట్గా ఉండటం అనేది, మేము సచివాలయ ఉద్యోగులు వేరే అనేటువంటి భావన కలదు. దీన్ని మేమేమంటా ఉన్నాం అంటే మాతృశాఖలకు అప్పగించండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలు ఏవైతే మేము కూడా ఆ శాఖలకు సంబంధించిన వాడు, అంటే ఒక వ్యక్తి 2 శాఖలకు చెందినటువంటి ఉద్యోగి ఉండకూడదు. ఒక ఉద్యోగి ఒక శాఖ కిందే పనిచేయాలి. అంటే ఒక బిడ్డకి ఒకళ్ళే తండ్రి ఉంటారు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, నేను ఆ మాట మాట్లాడటం సమంజసమో కాదో నాకు తెలియదు, కానీ ఇక్కడ పరిస్థితి వేరే రకంగా పోతా ఉంది. అంటే ఒక అజమాయిషీ చేయవలసినటువంటి ఒక అధికారి ఉండవలసినటువంటి స్థానంలో 2, 3, 4 మా మీద అజమాయిషీ చేస్తూ ఇబ్బందికి గురి చేసే పరిస్థితులు ఉన్నాయి. మీకు కావాల్సిన టార్గెట్ మీరు అడుగుతున్నారు, ఇంకొకరికి కావాల్సిన టార్గెట్ వాళ్ళు అడుగుతున్నారు. ఇది ఎలా అయిపోయిందంటే పైనుంచి మొత్తం కూడా కిందకు తోసేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి మీ ఉద్యోగులకు సంబంధించి ఒక ఈ క్రమంలో వివక్ష ఏర్పడుతుంది. ఈ వివక్షని తొలగించాలంటే మేము కోరుతుంది ఏంటంటే, ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయాలి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని వ్యవస్థ ఉండాలి కానీ శాఖ ఉండకూడదు అనేది మా ఎగ్జామ్షన్ ప్లీజింగ్ టు ప్రభుత్వం. దీనిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మాకు తెలిసిన సమాచారం మేరకు సచివాలయ ఉద్యోగులు ఒక ఏఎన్ఎం వర్క్ చేస్తుంటే ఆవిడ ఒక సెలవు పెట్టాలంటే సచివాలయానికి సంబంధించినటువంటి అడ్మిన్ అడగాల.
తర్వాత ఎంపీడీఓ పర్మిషన్ తీసుకోవాలి, పిఎస్సిలో డాక్టర్ పర్మిషన్ తీసుకోవాలి. ఒక వ్యక్తి పర్మిషన్ తీసి సెలవు కావాలంటే ముగ్గురు అడగాల్సి వస్తుంది. ఎస్ సార్, మీరు ఏదైతే చెప్పారో నేను మహిళలు మీ సచివాలయ ఉద్యోగుల్లో దాదాపు 50% మహిళలు ఎక్కువ ఉన్నారు. ఎస్, మోర్ దెన్ వాళ్ళ సమస్యలు కూడా చాలా అనేకం ఉన్నాయి. ఈ సమస్యలు మీరు ఎలా ఫైట్ చేస్తారు? వీటి మీద ఏమైనా ప్రభుత్వంతో మీరు ఏమైనా చర్చించారా? ఈ చర్చలు జరిగిన క్రమంలో సెలవులకు సంబంధించి మా సెక్రటరీ సార్ అయితే ఒకటే విషయం చెప్పారు, మీకు అత్యంత త్వరగా వీలైనంత త్వరగా మీకు సెలవులకు సంబంధించి ప్రత్యేక మాడ్యూల్ ఏర్పాటు చేస్తామని, ఆ యాప్లో మీరు అప్లై చేస్తే 24 గంటల్లో మీ పై స్థాయి అధికారి దాన్ని యాక్సెప్ట్ చేస్తే సరే, లేదా ఆటో అప్రూవల్ అయిపోతుంది. ఆ రకమైనటువంటి స్కీమ్ని అంటే ఆ సిస్టమ్ డెవలప్ చేయిస్తామని చెప్పి వారు చెప్పారు. 2, మీరు అన్నట్టుగానే ఈ ఉద్యోగులు ఎవరైతే ఏఎన్ఎం కావచ్చు, మహిళలు ఎవరైనా అలాంటిటువంటి పరిస్థితులే నేను కూడా ప్రత్యక్షంగా కొన్ని విషయాలను డీల్ చేసిన క్రమంలో ఒక మహిళా ఉద్యోగి తల్లికి బాగాలేదని చెప్పి వారి తల్లి సర్జరీ చేయకపోతే చనిపోయేటువంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారని చెప్పినా కూడా ఒక కర్కశమైనటువంటి అధికారి, అంటే అతని అధికారి అనటం కంటే కూడా అతనికంటే ఒక ప్లాట్ఫామ్ పక్కన నిద్రపోయేటువంటి ఒక బిచ్చగాడు మేలని చెప్పి అంటాను. కనీసం చదువుకున్నటువంటి ఒక సంస్కారం కానీ ఇంకొకటి కానీ లేకుండా అత్యంత సంస్కార విహీనంగా, అంటే కొంతమంది అధికారులు ఏ రకంగా చేస్తా ఉన్నారు మీరు అన్నట్టుగా సార్, ఆ మహిళ రియాలిటీ జరుగుతున్న రియాలిటీ మహిళ వెళ్ళి సార్ మా అమ్మగారికి సర్జరీ చేస్తే బతుకుతారో చనిపోతారో తెలియనిటువంటి పరిస్థితి, సెలవు మంజూరు చేయండి అని చెప్పి అడిగితే ఆ బిచ్చగాడు ఆ వెధవ ఎవరైతే దుర్మార్గుడుగా అక్కడ ఉన్నటువంటి అధికారి సెలవు మంజూరు చేయలేదు. ఇటీవల కొన్ని సంఘటనలు వింటా ఉన్నాం, కేవలం సెలవు ఇవ్వకపోవడం వల్ల ఒత్తిడికి గురయ్యి అంటే చనిపోయినటువంటి సంఘటన ఇటీవల సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగిందని చెప్పి మా ఉద్యోగులు మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ క్రమంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్ళారు, నిరసన కార్యక్రమాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ అధికారి వేరే శాఖ నుంచి ఇక్కడికి వచ్చి డిప్యుటేషన్లు ఫారిన్ సర్వీస్లోనూ డిప్యుటేషన్లోనూ వర్క్ చేస్తూ, అంటే అతని సౌలభ్యం కోసం అతను చేయాల్సినటువంటి శాఖలో పనిచేయకుండా అతను ఇక్కడికి వచ్చి ఈ శాఖలో 3-4 చోట్ల మారినా అతను తీరు మారకుండా మనుషులు చనిపోతా ఉన్న చర్యలు తీసుకోకపోవటం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఈ క్రమంలో ఉద్యోగులకు సెలవుల మంజూరులో 3-4 అధికారులు ఉన్నటువంటి సెలవు రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితిని విముక్తి కల్పించాలని చెప్పి కోరి ఉన్నాం. మహిళల విషయంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి రాబోయే మరికొంత సమయం మరికొన్ని రోజుల్లో దీని మీద స్పష్టంగా ప్రభుత్వం మా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారని మేము విశ్వసిస్తా ఉన్నాం. అది కనుక జరిగితే మా అందరికీ మేలు జరుగుతుంది. ఒకవేళ ఈ క్రమంలో గన సెలవుల మంజూరులో జాప్యం జరిగినా ఇంకొకటి జరిగినా మా పెద్దల దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. తప్పనిసరిగా ఇతర ప్రభుత్వ ఉద్యోగులకి ఏ రకంగా అయితే సెలవులు మంజూరు చేయబడతాయో ఆ రకంగా మంజూరు చేయొచ్చు. అయితే ఉద్యోగులు కూడా గమనించాలి, ఇక్కడ ఉద్యోగి సెలవు అనేది ప్రభుత్వ ఉద్యోగి హక్కు కాదు. పాయింట్ టు బి నోటెడ్. ఇది మీ ద్వారా మా ఉద్యోగులకి ప్రజల దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. సెలవు అనేది ప్రభుత్వ ఉద్యోగి హక్కు కాదు, కానీ ఆ పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పుడు ఆలోచించి మానవత్వంతో సహకరించవలసిన బాధ్యత మా పై స్థాయిలో ఉన్నటువంటి అధికారిది. వీళ్ళు చేసినటువంటి అంశాలు రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులకు తెలియట్లేదు. సో ఈ క్రమంలో మేము తెలియజేసే ప్రయత్నాలు చేసాం. ఇప్పుడు జరుగుతుంది. మా సార్ అయితే చేస్తారని గౌరవ సెక్రటరీ గారి మీద నాకు నమ్మకం ఉంది. తప్పనిసరిగా జరుగుతుంది. ఇన్ కేస్ ఇలాంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటే ఇదే కాదు, టీసీలు వీసీలు కూడా రాత్రి 9-10 గంటలకు కూడా కండక్ట్ చేస్తున్న అంశాలు ఉన్నాయి. ఆదివారాలు, పండుగ రోజులు, సెలవు రోజుల్లో ప్రత్యేక విధులు అని చెప్పి పిలిపిస్తూ ఉన్నారు. వాంటెడ్గా ఇలాంటి విధులన్నిటి నుంచి కూడా విముక్తి కల్పిస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఒకవేళ జరగని పక్షంలో మరికొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చించడం జరుగుతుంది. అప్పటికి కూడా పరిష్కారం కాకపోతే మాకున్న సోర్సెస్ని ఉపయోగించుకొని పెద్దల ద్వారా ప్రభుత్వంతో సాధించుకుంటామని మీ ద్వారా తెలియజేస్తాం. అంటే ఇప్పుడు కార్పొరేషన్ పరిధిలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నైట్ 8-9 ఆ టైంలో కూడా మీరు సర్వేకి వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు. మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి, దీని మీద ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? ప్రభుత్వ రాష్ట్ర స్థాయి అధికారులు అయితే ఆ విధంగా చెప్పట్లేదు. బట్ కింద స్థాయికి వచ్చేసరికి అది ఏ రకంగా తయారైపోయిందంటే, గతంలో పిల్లల్ని దండించి చదివించేవాడు. ఆ పరిస్థితి ఇప్పుడు కన్నా జరిగితే వారి మీద చర్యలు తీసుకుంటే జైలుకి పంపిస్తారు. కానీ అప్పుడు ఉన్నటువంటి ర్యాంకింగ్ సిస్టమ్, 1వ ర్యాంక్ వచ్చిందని లేకపోతే నా ర్యాంక్ 100 అని చెప్పి సూసైడ్ చేసుకునే పరిస్థితి. కానీ ఉద్యోగులు సూసైడ్ చేసుకునే పరిస్థితికి ఈ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు తీసుకొస్తా ఉన్నారు. కారణం ఏమిటంటే, ఒక్కొక్క చోట సిగ్నల్ ఉంటుంది, ఒక చోట మొబైల్ ఉండదు, ఒక్కొక్క చోట కొన్ని వేరే ఇబ్బందులు ఉంటాయి, ఒక్కొక్క చోట ప్రజలు అందుబాటులో ఉండరు, ఒక్కొక్క చోట మైగ్రేటెడ్ పీపుల్ ఉంటారు. అంటే ఆ సచివాలయం పరిధిలో అంటే 15,004 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామవార్డు సచివాలయాల్లో ఒక్కొక్క సచివాలయం పరిధిలో ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. దీన్ని అంచనా సరిగ్గా వేయకుండా ఫలానా జిల్లాలో ఫలానా ర్యాంక్ 1లో ఉంది,
ఇక్కడికి వచ్చేసరికి నువ్వు 99వ ర్యాంక్లో ఉన్నావు, నువ్వు 100 అంటే వాంటెడ్గా ఉద్యోగి తప్పు చేస్తే ఆ ఉద్యోగిని దండించాలి, తప్పనిసరిగా అతని మీద చర్యలు తీసుకోవాలి, శాఖపరమైన చర్యలు. దానికి కాదనట్లా, వాంటెడ్గా అతను చేశాడు కాబట్టి నువ్వు చేయలేదు అంటే ఇక్కడ పరిస్థితిని మీరు వినే పరిస్థితి. అంటే ఎలా ఉందంటే ఒక మొబైల్లో మీకు మా సార్ చెప్తా ఉంటారు, పల్నాడు జిల్లా ఉదాహరణ, పల్నాడు జిల్లా లేదు సార్, దీనికి లెట్ మీ కంక్లూడ్. ఒక కాల్ ఇన్కమింగ్ వస్తుంది, ఇన్కమింగ్ వచ్చిన కాల్కి మేము అవుట్ గోయింగ్ చేసే పరిస్థితి ఉండదు. అంటే మేము చెప్పడానికి అవకాశం ఇవ్వాలి. సార్ ఇది కాదు సార్, ఇక్కడ క్షేత్రస్థాయిలో ఈ రకంగా పరిస్థితి ఉందంటే వినరు, యు ఆర్ సస్పెండెడ్, యు ఆర్ నీకు ఛార్జ్ మెమో ఇష్యూ చేస్తాం అంటే ఇదేం పరిస్థితి. అంటే ఒకవేళ నిజంగా తప్పు చేస్తే చర్యలు తీసుకోవటాన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘంగా మేము ఖండించే పరిస్థితి లేదు. కానీ అసలు పని చేస్తున్నా కూడా అక్కడ అవ్వని పరిస్థితి ఉంటేనో, అక్కడ మైగ్రేటెడ్ పీపుల్ ఉంటే ఆయన సర్వే చేయాలి. ఇప్పుడు 100 కుటుంబాలు ఉంటాయి సార్, 80 కుటుంబాలు సర్వే పూర్తి చేసాం. చేసిన తర్వాత 20 కుటుంబాలకు సంబంధించి మేము పూర్తి చేయలేకపోతున్నా. నాది సర్వే పర్సెంటేజ్ 80 అవుతుంది, ఆ పక్కన ఉన్నది 99 అవుతుంది. అంటే అక్కడ 99 కుటుంబాలు ఉన్నాయి కాబట్టి పూర్తి చేశాడు. ఇక్కడ 19 కుటుంబాలు, నేను 20 కుటుంబాలు లేవు కాబట్టి నేను చేయలేను, దాన్ని నువ్వు చేయలేకపోతున్నావు కాబట్టి నీ మీద యాక్షన్. ఇది ఎట్లా కుదురుతుంది? ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఉద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని రూపుమాపాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తప్పనిసరిగా రాత్రి పూట కానీ మీరు అన్నట్లుగా నైట్ వెళ్ళి చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించట్లేదు, అధికారులు చెప్పట్లేదు. ఓన్లీ కార్పొరేషన్ పరిధిలో జరిగే పరిస్థితి. అది ఈ ర్యాంకింగ్ సిస్టమ్స్ వల్ల వీళ్ళు దీన్ని నేను బాగా పనిచేశానని మా పైన ఉన్నటువంటి ఇమ్మీడియట్ బాస్ చూపించుకోవాలి. వాళ్ళు అంతా చూపించిన తర్వాత జిల్లా ర్యాంకింగ్స్ ఉంటాయి. ఆ కలెక్టర్ గారిది ఫస్ట్లో ఉంది, ఈ కలెక్టర్ గారిది లాస్ట్లో ఉంది. కలెక్టర్ గారు సీరియస్గా ఉన్నారు, నువ్వు సస్పెండెడ్. అంటే అక్కడ ఉన్న పరిస్థితిని బేరీజ్ వేయాలి కదా. ఇలాంటి పరిస్థితుల వల్ల జరుగుతున్న ఇబ్బందులు, వీటి మీద కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళడం తప్పనిసరిగా గౌరవ మా సచివాలయాల శాఖ కార్యదర్శి వారైతే న్యాయం చేస్తారని పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. మీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం మీకు ఒక 45 రోజులు టైం ఇచ్చింది. ఆ టైం కూడా దగ్గర పడబోతుంది. 45 రోజుల్లో కనుక రేపు డిసెంబర్ 5 మీకు న్యాయం జరగకపోతే మీ కార్యాచరణ ఎలా ఉంటుంది ఏంటి? అంటే ప్రభుత్వం ఏమి 45 రోజుల సమయం ఇవ్వాలి. అంటే వాస్తవాలు మనం తెలుసుకొని మాట్లాడాలి. అంటే మీ ఉద్యోగులు అంటే 40 రోజులు నా గురించి చెప్తున్నాను. అంటే నా సైడ్ నుంచి మా ఉద్యోగుల తరపు నుంచి నేను తెలియజేస్తాను. 45 రోజులు ప్రభుత్వం సమయం ఇవ్వాలి. ప్రభుత్వం నిర్దిష్టమైన గడువుతో మొత్తం అన్నీ కంప్లీట్ చేయాలి. అంటే నేను ఈ ఇంటర్వ్యూ ప్రారంభించి తమరు మాట్లాడుతూ ఉన్న క్రమంలోనే మొదటగానే తెలియజేశాను. ఏం చెప్పానంటే సముద్రంలో అలలు, ఉద్యోగుల కోరికలు తప్పనిసరిగా ప్రతిరోజు ఉంటానే ఉంటాయి, అవి జరుగుతున్నాయి, నిత్యం ఉంటాయని. ఆ నిత్యం సాగేటువంటి ప్రయాణంలో మేము అనుకున్నటువంటి అంశాలు, ఉదాహరణకి సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో అనేక సమస్యలు, డిఎల్ పెండింగ్ ఉన్నాయి, ఐఆర్ పెండింగ్ ఉంది, పిఆర్సీ వాటికి సంబంధించి ఉన్నాయి, పిఆర్సీ కమిషన్ వేయలేదు, ఇవన్నీ ఉన్నాయి. ఒకేసారి అన్ని సమస్యలు పరిష్కారం కాల. మొన్న ఒక్క డిఏ ఇస్తే కొద్దో గొప్ప అది అంతవరకు సద్దుమణిగేటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మా సచివాలయ ఉద్యోగులకి 45 రోజులకు ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పి గౌరవ కార్యదర్శి వారు చెప్పారు. ఈలోగా మీ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం కోసం నేను వీలైనంత వరకు అన్ని చర్యలు తీసుకుంటానని, నా బాధ్యతగా నాకంటే కూడా ఈ రాష్ట్రంలో చేయగలిగేటువంటి అంటే వారు ఇంకోటి ఏదో గొప్పగా చెప్పడం కదా, నేను బాధ్యతగా చేసేటువంటి అధికారిగా నేను మీ తరపున మీరు న్యాయంగా కోరుకున్న అంశాలు నేను చేస్తానని చెప్పి వారు బాధ్యతగా చెప్పారు. అలాంటి నిజాయితీ కలిగినటువంటి అధికారి మీద నమ్మకం ఉంచాలి. వారు చేస్తారని నేను నమ్ముతా ఉన్నాం. మా ఉద్యోగులందరూ కూడా తెలియజేశాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. అయితే ఈ క్రమంలో ఫైనాన్స్తో ముడిపడినటువంటి అంశాలు, ఆర్థిక సంబంధించినటువంటి అంశాలని పరిష్కారం చేసుకోవడం కొంత ఇబ్బంది. ఇలాగే కొన్ని డెసిగ్నేషన్స్కి ప్రమోషన్ ఛానల్స్ లేవు. ఉదాహరణకి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, అలాగే కొంతమందికి ప్రమోషన్ ఛానల్ ఉన్నా కూడా ఇలా కాదు, మాకు ఈ రకంగా కాకుండా వేరే రకంగా ఉంటే బాగుంటుందనే ప్రతిపాదన. దీన్ని కూడా పరిశీలించవలసినటువంటి అవసరం. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం 10 మంది మంత్రులతో జంబో కమిటీ ఏర్పాటు చేసింది, మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. దాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఇటీవల సమావేశం కూడా జరిగింది, వారి కార్యాలయంలో జరిగింది. అన్ని శాఖల అధిపతులు, శాఖలకు సంబంధించిన అధికారులు, దాంతోపాటుగా మంత్రులు, 10 మంది మంత్రులు అందరూ పాల్గొన్నారు. ఈ క్రమంలో రాబోయే మార్చి నాటికి మా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పి మేము భావిస్తాను. అన్అఫీషియల్గా మాకు తెలిసినటువంటి ఒక చిన్న సమాచారం, మీలాగా ఒక వ్యక్తి తెలియజేసిన సమాచారం. బట్ ఐ డోంట్ నో వాట్స్ ద ఫ్యాక్ట్. బట్ అక్కడ మంత్రివర్గ ఉపసంఘం జరిగిన సమావేశంలో నోషనల్ ఇంక్రిమెంట్లు వారికి ఏదైతే న్యాయంగా రావాల్సినటువంటి అంశాలను వితౌట్ ఎనీ ఇబ్బంది కలిగించకుండా మంజూరు చేయవలసిందిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ద్వారా వారికి సంకేతం, సూచన వెళ్ళినట్లుగా కొద్దిమేర మాకు సమాచారం తెలిసింది. అది నిజమైతే బాగుంటుందని చెప్పి మీ ద్వారా మా ఉద్యోగులందరూ సంతోషిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చింది. వాట్సాప్ గవర్నెన్స్ అనేది గ్రామంలో ఎలా ఉంది? వాట్సాప్ గవర్నెన్స్ సక్సెస్ చేయగలిగేదండి అంటే సార్, ఇది వాట్సాప్ గవర్నెన్స్ ఇన్ ద సెన్స్, మీకు ఇప్పుడు
సర్వీస్ మోడ్ అనేది మారుతూ వచ్చింది. గతంలో మీకు ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలంటేనో క్యాస్ట్ సర్టిఫికేట్ నేటివిటీకి సంబంధించి క్యాస్ట్ నేటివిటీ రెసిడెన్స్ ఇవన్నీ ఇన్కమ్ సర్టిఫికేట్లు అవి వెళ్ళాలంటే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి ఉంది గతంలో. అంటే 10 సార్లు 20 సార్లు 30 సార్లు తిరిగినా కూడా వచ్చే పరిస్థితి ఉండవచ్చు లేకపోవచ్చు. కానీ ఆ పరిస్థితి మారి ఇప్పుడు ఇక్కడికి సచివాలయాలు వచ్చాయి, అంటే ఇంటి దగ్గరకు వచ్చాయి. సచివాలయాల ద్వారా వాలంటీర్లు ఉండేవాళ్ళు. ఆ వాలంటీర్లు ఆ సర్వీస్ కనుక్కొని ప్రజలు ఇక్కడికి రాకుండానే అలా జరిగేది. తర్వాత అది వాలంటీర్స్ అనేది పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు కాబట్టి సెక్రటేరియట్లో ఇప్పుడు మేము ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నాం. మా ద్వారా మేము ఇచ్చేటువంటి సర్వీస్లో ప్రజలు డైరెక్ట్ ఇక్కడికి ఆఫీస్కి రాకుండా, అంటే డైరెక్ట్గా ప్రభుత్వ సేవని వాళ్ళు వినియోగించుకోవడం కోసం వాట్సాప్లో రిక్వెస్ట్ పెట్టినా కూడా ప్రాసెస్ అయ్యేటువంటి పరిస్థితికి ఆ వాట్సాప్ ద్వారానే సర్టిఫికేట్ ఇస్తే దానికి అథెంటిసిటీ, అంటే ప్రభుత్వం అధికారిక గుర్తింపు ఉండే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఒక రకంగా వాట్సాప్ సర్వీస్ అనేది చాలా మంచి కాన్సెప్ట్ అది, బట్ సర్వీస్ కూడా చాలా మంచిది. ఉద్యోగులు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో మీరు తెలియజేసినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో దాని ప్రకారమే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఆ ఇబ్బందుల నుంచి విముక్తి కలిగితే తప్పనిసరిగా బాగుంటుంది. మాకు కూడా మా సెక్రటరీ సార్ చెప్పినట్లు మా శాఖ అధికారులు తెలియజేసిన విధంగా రాబోయే రోజుల్లో సంవత్సరానికో ఒక 6 నెలల్లోనూ ఈ సర్వేలన్నిటి నుంచి విముక్తి కలిగి మేము గౌరవప్రదంగా ఉద్యోగాలు చేసుకుంటూ మంచి సేవలు ప్రభుత్వానికి అందించాలని ఉద్యోగులు కోరుకుంటా ఉన్నాం. వాట్సాప్ సర్వీస్ అయితే ఆ సర్వీస్ పరంగా మంచిది అది, బట్ మేము వెళ్ళి పదే చెప్తున్నప్పుడు ప్రజల నుంచి అసౌకర్యం ఏదైతే అది లేకుండా ఉంటే బాగుంటుందని, బట్ ప్రభుత్వ సేవగా మా ఉద్యోగ ధర్మంగా నిర్వర్తించడానికి మేము ఎటువంటి ఇది లేదని మా అధికారుల సూచనలు పాటిస్తాం. మీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో దాదాపు 50% మహిళలు ఉన్నారు. మీ యూనియన్లో కూడా, మీ ఫెడరేషన్లో కూడా మహిళా విభాగం ఎక్కువ. మీ ఫెడరేషన్లో మహిళ ప్రాధాన్యత ఏంటి? మహిళలకి ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసాం. అంటే నాకు మిగతా అంటే జనరలైజ్ చేసి ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను. మహాత్మా గాంధీ గారు అన్నటువంటి అంశం, భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఒక మహిళ, ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా నడిచి వెళ్ళగలిగినప్పుడు భయం లేకుండా ఆ రోజు మాత్రమే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పారు. అదే రకంగా మహిళల్ని గౌరవించడం మా తల్లిదండ్రులు నేర్పినటువంటి సంస్కృతి. ఆ పద్ధతి ప్రకారం మేము ప్రత్యేకంగా మహిళల్ని గౌరవిస్తూ మహిళల సమస్యలు పరిష్కారం చేసుకోవడం కోసం రాష్ట్ర స్థాయిలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని జిల్లాలకు ఇప్పుడిప్పుడే విస్తరిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మహిళల సమస్యల మీద ఎస్పెషల్లీ పనిచేస్తుంది. ఇప్పుడు మీ ఏపీఎన్జిఓకి మీరు అటాచ్మెంట్గా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు, దీంతో పాటు ఉన్నారు. మీరు ఒక ఆల్రెడీ రాష్ట్ర స్థాయిలో ఒక ఫెడరేషన్ ఉండగా మరి ఇంకొక జేఏసీ వచ్చింది. ఎందువల్లంటారు? మీరు యాక్టివ్గా మీ ఫెడరేషన్ సరిగ్గా వర్క్ చేయకపోవటం వల్ల, లేదంటే మీ ఉద్యోగులకు మీరు న్యాయం చేయట్లేదు అంటారా? ఎందువల్ల రెండో జేఏసీ వచ్చింది? రెండో జేఏసీ అని కాదు సార్, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది. ఉదాహరణకి స్వాతంత్రం ఏర్పడే నాటికి ఒక రాజకీయ పార్టీ ఉండొచ్చు. నేను జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నాను. అది స్వాతంత్రం ఇప్పటికి వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటికి కూడా కొత్త రాజకీయ పార్టీలు వస్తూ ఉన్నాయి. గల్లీ స్థాయిలో ఒక పార్టీ రావచ్చు, లేకపోతే రాష్ట్ర స్థాయిలో రావచ్చు, క్షేత్రస్థాయిలో రావచ్చు. దాదాపుగా 1300-1400 పొలిటికల్ పార్టీలు రిజిస్ట్రేషన్స్ కాబడి ఉన్నటువంటివి ఎక్కడో చిన్న మనుగడ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు ఒకటో రెండు స్థానాల్లో ఉంటూనే మార్పులు చేర్పులతో అధికారంలోకి వస్తాయి. అదే క్రమంలో ఉద్యోగుల తరపున ఉద్యోగ సంఘంగా ఈ రాష్ట్రంలో అత్యంత పురాతనమైన, ప్రాచీనమైన, ప్రతి పిఆర్సీలో ప్రాతినిధ్యం కలిగినటువంటి సంఘం ఏపీఎన్జిఓ. దానికి అనుబంధంగా ఉన్నటువంటి మేము గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఆ సంఘం పని చేయకపోతే రాకపోవడం కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ఒక ఉత్సుకత కావచ్చు, ఔత్సాహికులు పెరగటం కావచ్చు, లేకపోతే లీడర్షిప్ అంటే ఏదో ఆషామాషిగా ఉండాలనే ఒక చిన్న దృక్పథం కావచ్చు. కొంతమంది అవగాహన రాహిత్యమో అవగాహన నాకైతే తెలియదు, కానీ కొంత ప్రయత్నం చేస్తారు. కానీ అది ఆ స్థాయిలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి అంశంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కానీ, మెటర్నిటీ లీవ్స్ సాధించడం కానీ, వారికి సంబంధించినటువంటి ఎర్న్ లీవ్స్ కానీ, ప్రొబేషన్ డిక్లరేషన్లో పే స్కేల్ సాధించడంలో కానీ, 010కి సంబంధించి అకౌంట్ నుంచి శాలరీస్ తీసుకోవడంలో కానీ, అలాగే బదిలీలు, అంతర్జిల్లా బదిలీలు, కంపాషనేట్ అపాయింట్మెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే సిబిఎస్ఈ ఎగ్జామ్ రద్దు, ప్రతి అంశంలో కూడా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పనిచేసింది. బట్ ఈ ఒక ఇంట్లో ఒక చేతికి ఎలాగైతే వేళ్ళన్నీ సమానంగా ఉండవో, ఒకే కుటుంబంలో అభిప్రాయ భేదాలు ఉంటాయి. కానీ ఉద్యోగులుగా మేమందరం కూడా ఒకే తాటి మీద ఉన్నాం. అదే క్రమంలో ఒకే జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేసుకున్నాం. కొన్ని అంశాలు అంటే వివిధ క్షేత్రస్థాయిలో అంశాలని క్రోడీకరించుకోవడం కోసం కొన్ని చోట్ల ఒక వివిధ శాఖలుగా ఏర్పడ్డాం తప్ప
ఉద్యోగులుగా విడిపోలేదనేటువంటి అంశాన్ని మీ ద్వారా ఉద్యోగుల దృష్టికి, సమాజం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అంటే వ్యక్తిగతంగా మీ ఫెడరేషన్ మీద కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. అంటే నా అభిప్రాయం అయితే కాదు అది. ఎస్. మీ ఉద్యోగులు విమర్శించే విమర్శలే ఇది. మీ ఫెడరేషన్ అనేది ఏపీ ఎన్జిఓకి ఒక తొత్తులాగా మారింది. వాళ్ళ దగ్గర పేరు తెచ్చుకోవడానికి తప్ప కింద స్థాయిలో ఉద్యోగులకి ఎలాంటి ఉపయోగం లేదనేది కొంతమంది విమర్శిస్తారు. వాళ్ళకి ఏం సంబంధం చెప్తారు మీరు? నేనైతే ఒకటే చెప్తున్నాను. అసలు ఏపీ ఎన్జిఓ సంఘం అంటే ఏంటి? ఉద్యోగుల్ని ప్రాతినిధ్యం వహించేటువంటి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రాతినిధ్యం చేస్తూ సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ఉద్యోగుల సంఘం వేదిక. అటువంటి సంఘంకి తొత్తుగా ఉండటం వల్ల అంటే తొత్తు అంటే దాని మీనింగ్ ఏంటో ఐ డోంట్ నో. బట్ కానీ ఒక సీనియర్ అంటే నేను ఒక 9th క్లాస్లో నేను చదువుకునేటప్పుడు వర్క్ బుక్లో ఒక ఇంగ్లీష్ వర్క్ బుక్ ఉండేది. దాంట్లో ఒక చిన్న లెసన్ ఉండేది. ఒక రాజు అనేవాడంట 40 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరిని చంపేయండి, ఇక్కడ అందరు ఈ దేశంలో యువకులు మాత్రమే ఉండాలని చెప్పి ఒక ఆదేశం ఇస్తాడు. ఆదేశం జారీ చేస్తే అక్కడ ఉన్నటువంటి అందరు వృద్ధులను చంపేస్తారు. కానీ మీలాంటి వ్యక్తో నాలాంటి వ్యక్తో నా తండ్రి బతుకుండాలి, నా తండ్రి ఉండాలని చెప్పి ఒక డెన్లో దాచిపెడతాడు. ఒకానొక సందర్భంలో ఒక పూర్తి స్థాయిలో కరువు వస్తుంది ఆ దేశంలో. ఆ ప్రాంతంలో పూర్తిగా కరువు వచ్చినప్పుడు ఎవరు తిండి గింజ లేకుండా చనిపోతున్న పరిస్థితులు, కరువు ప్రాంతం వచ్చినప్పుడు ఆ క్రమంలో ఆ తండ్రిని వెళ్ళి ఏం చేయాలని చెప్పి అంటే ఆ పొలం గట్ల దగ్గర పొలంకి వెళ్ళే దారి మార్గాన్ని దున్నేసి వదిలేయమని చెప్పి అంటాడు. ఎందుకు చెప్పాడంటే ఆనాడు ఇవి వడ్ల గింజలు తీసుకెళ్లేటప్పుడు చల్లేటప్పుడు అవి పండినటువంటి ధాన్యం ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు ఆ దారిలో పడతాయిరా, వాటిని దున్నినప్పుడు అవి మొలకెత్తుతాయి, పంట వస్తుంది అని చెప్పి దాని ఉద్దేశం. అంటే ఒక సీనియర్ వ్యక్తో లేకపోతే అనుభవం కలిగినటువంటి వ్యక్తి చెప్పేటువంటి మాట ద్వారా అక్కడ ఉన్నటువంటి కరువు నశించింది. అంటే దీన్నే ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఆ విషయాన్ని పాటిస్తాను తప్ప ఎవరికి తొత్తుగానో ఇంకొకటో కాదు. పెద్దల్ని గౌరవించటం లేనిటువంటి సాంప్రదాయం అనేది ఎప్పటికీ కూడా అది ఆ వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది లేనిటువంటి సంస్కృతి లేనిటువంటి వ్యక్తులు ఎప్పటికీ ఎక్కడ కూడా రాణించలేరని, వాళ్ళు ఎటువంటి మనుగడ సాగించలేరని, తాత్కాలికంగా కలిగే ఏ ఉపశమనం కూడా భవిష్యత్తుకి మంచిది కాదనేటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ ఫెడరేషన్ మీద తొత్తు అన్నటువంటి అంశానికి నా వివరణ ఇది. రెండో అంశంగా మేము ఉద్యోగులకు పనిచేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో డైరెక్ట్గా డీలింగ్ ఉన్నటువంటి సంఘం, ఉండేటువంటి సంఘం, 75 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం ఏపీ ఎన్జిఓ సంఘం. కాబట్టి ఆ సంఘం ద్వారా లాబింగ్ ఏదైతే ప్రభుత్వంతో చర్చలు చేయడానికి ప్రతిసారి కూడా అవకాశం ఉండే సంఘం వాళ్ళకి అధ్యక్ష కార్యదర్శులు ఏదైతే సంఘానికి ఉంటారో వారికి ఫుల్ టైం ఆన్ డ్యూటీ, అదర్ డ్యూటీ ఇస్తారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల మీద కంటిన్యూస్గా పనిచేసేటువంటి అవకాశం మాకు ఉండదు. అది మేము బయటికి వెళ్ళాలంటే సెలవు పెట్టాల్సిన పరిస్థితి, లేదా మీ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి అధికారుల దగ్గర, ఇలాంటి పరిస్థితి. ఉద్యోగుల కోసం కంటిన్యూస్గా పనిచేసేటువంటి వ్యవస్థ, దానికి ఒక స్ట్రక్చర్, ఒక పద్ధతి కలిగినటువంటి సంఘం ఎన్జిఓ సంఘం. అలాగే ఏపీజేఏసీలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి సంఘాలు భాగస్వామ్య సంఘాలుగా ఉంటాయి. దాంట్లో మా సంఘం కూడా తీసుకున్నారు. మా సంఘానికి కూడా అవకాశం కల్పించారు. ఆ ఏపీజేఏసీలో నాకు రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యత కూడా అప్పగించారని చెప్పి మీకు తెలియజేస్తాం. ఈ గ్రామవార్డు ఉద్యోగ సమస్యల మీద భవిష్యత్తులో 2 జేఏసీలు కలిసి పోరాటం చేస్తాయి. అసలు 2 జేఏసీలు అనేటువంటి కాన్సెప్ట్ లేదు. శ్రీకాకుళం ఇప్పటికే మధుబాబు అని చెప్పి ఒక జేఏసీని ఒక ఫామ్ చేయడం జరిగింది. నేను ఒక మాట చెప్తాను. అంటే ఏ వ్యక్తిని లేదా వ్యక్తులను నేను విమర్శ చేయను, ఎవరి అభిప్రాయాన్ని కూడా వ్యతిరేకించను, ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవిస్తాను. కానీ నేను ఇంకొక అంటే మీరు స్పెషల్గా ఉద్యోగుల సమస్యల మీద చేస్తున్నటువంటి ఇంటర్వ్యూ కనుక వేరే వ్యక్తుల యొక్క అంశాన్ని అయితే దీంట్లో ఉద్దేశించి మధుబాబు జేఏసీ అన్నా కూడా మీ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కదా. నేను కాదనట్లా. నేను ఇక్కడ ఏంటంటున్నానంటే మాతో పాటు జత కట్టినటువంటి సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రాతినిధ్యం వహించేటువంటి 95%, 98% సంఘాలన్నీ మాతో ఉన్నాయి. ఇంకా నేను వేరే వ్యక్తుల ప్రస్తావనని అంగీకరించడం సమంజసం కాదని, బట్ మేమేదో గొప్ప అని కానీ ఇంకొకరు తక్కువ అని కానీ నేను చెప్పను. బట్ మా వైపుగా ఉన్నటువంటి మా సోర్సెస్ ఇవి, మాకు అవకాశాలు ఇవి. ప్రతి ఉద్యోగికి జరిగినటువంటి ప్రతి మేల్లో కూడా, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగికి జరిగిన ప్రతి మేల్లో కూడా 95% మా పని లేకుండా, మా కష్టం లేకుండా జరగలేదనేటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తాం. ఇక్కడ జేఏసీలు అనే కాన్సెప్ట్ లేదు. మేము ఆ సమస్య వచ్చినప్పుడు కలిసి పనిచేసాం. వీఆర్ నాట్ అగెనిస్ట్ ఎనీబడి. మేమంతా కలిసే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చర్చలు జరిపాం. మాకు ఎటువంటి భేషజాలు ఇంకొక అంశం లేదు. దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఏలు దాని మీద ఏం చెప్తారు? ఇప్పటికే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయని చెప్పి అన్నారు. 1 డిఏ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితి ఏంటి? అంటే డిఏలు అయితే ప్రభుత్వం 6 మాసాలకు ఒకసారి ఇవ్వాలి. ధరల సూచికను అనుసరించి దానికి సంబంధించి ప్రతి 6 మాసాలకి మంజూరు చేస్తూ ఇవ్వాలి.
ఈ విషయంలో అయితే జాప్యం జరుగుతుంది, ఇబ్బంది కలిగించే అంశం ఇది. తద్వారా ఆ వచ్చేటువంటి 600, 1000, 800, 1100, 2000 అంటే ఆ శాలరీని బేసిక్ని బట్టి వస్తుంది. 3000 ఎంత ఉంటుంది. అది వస్తే ఈ 6 నెలలకి జనవరికి వస్తే బాబుకి స్కూల్ ఫీజు కట్టవచ్చును, లేకపోతే పిల్లలకి ఏదన్నా వస్తువు కొనుక్కోవచ్చును, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫ్రిడ్జ్ పాడైతేనో వాషింగ్, అలాంటి ఆలోచనలు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగా కలిగి ఉంటారు. ఇవన్నీ కూడా రానప్పుడు కాస్త నిరాసక్తతకు, ఇబ్బందికి గురయ్యేటువంటి అంశాలు ఉన్నాయి. అది మాలాంటి చిన్న ఉద్యోగులు అయితే ఆ 1000 రూపాయలు 800, 900 వస్తే ఏదన్నా ఇంటికో లేకపోతే చిన్న లోన్ తీసుకొనైనా ఏదైనా చేసుకోవచ్చు అనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికోసం ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకోవడం కోసం మా పెద్దలు దాన్ని చర్చిస్తున్నారు. అది జరుగుతుంది. అంటే గ్రౌండ్ లెవెల్లో అయితే కొంత విమర్శలు అయితే ఉన్నాయి. ఫైనల్గా ఓపెన్గా మాట్లాడదాం ఈ విషయంలో. గ్రామ వార్డు సచివాలయాల్లో పైసా లేనిది పని జరగట్లేదు అంటారు. నిజంగా గ్రామ వార్డు సచివాలయాల్లో అవినీతి రహిత సేవలు ఇస్తున్నారు. మీరు గుండె మీద చెప్పగలరా? నేను చెప్తాను సార్. ఎందుకంటే నేను వ్యవస్థలో లోపాలు ఉంటాయని చెప్పాను. వ్యవస్థలో 100% పర్ఫెక్షన్ అనేది ఉండదు. ప్రతి శాఖలో కూడా మీరు చూసుకోండి. నేను ఒక శాఖ పేరు తీసుకోవడం సమంజసం కాదు. కొన్ని శాఖల్లో కొన్ని చోట్ల అవినీతి, కొన్ని శాఖలో పూర్తిగా అవినీతి జరిగింది. ఇటీవల కొన్ని చోట్ల ఒక శాఖకు సంబంధించిన కార్యాలయాల మీద ఏసీపీ రైడ్లు జరిగింది. అలాగని ఆ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా అవినీతి పరుడు కాదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ అవినీతి చేసేవాళ్ళు కాదు. ఎవరో చేస్తారు. ఆ చేసే 10%, 1% వాళ్ళ వల్ల 90% ఇంపాక్ట్ అవుతారు. గ్రామ వార్డు సచివాలయాల్లో కొంతమంది చేయొచ్చేమో, ఐ డోంట్ నో. బట్ కానీ సరిగ్గా పనిచేయాల్సి ఉద్యోగం కోసం అవినీతి రహిత పాలన, సర్వీస్ అందించడమే ముఖ్య ఉద్దేశం. అదే చెప్తున్నాం సార్. ఆ పరిస్థితిలో మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు 100కి 90 నుంచి 95% మంది ఎటువంటి అవినీతికి సంబంధం లేకుండా ప్రజల వద్దకు సేవలు అందిస్తున్నారు. ఉండొచ్చు. నేను చెప్తున్నాను కదా, 1 or 2%, నేను చెప్పిన పర్సంటేజ్లో అటు ఇటుగా జరగవచ్చు. బట్ కానీ ప్రభుత్వం తరఫున కోరుకుంటున్నటువంటి సేవలు పారదర్శకంగానే ప్రజలకి అందిస్తున్నాం. ఇది సచివాలయ ఉద్యోగుల తరఫున నేను తెలియజేసే అంశం. జానీ భాష నేపథ్యం ఏంటి? కుటుంబ నేపథ్యం ఏంటి అసలు మీ ప్రస్తావన? జానీ భాష వచ్చేసి మీలాగా ఒక సామాన్య వ్యక్తిగానే ఉద్యోగంలోకి ఎంటర్ అయ్యాను. మా తండ్రి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏపీ జెన్కోలో 41 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. వారితో పాటు మా తల్లి హౌస్ వైఫ్గా ఉన్నారు. మేము 6 అన్నదమ్ములు, 4 అన్నదమ్ములు, 2 చెల్లెళ్ళు నాకు. అయితే ఇంజనీరింగ్ పట్టభద్రుడిగా ఉన్నాను. తద్వారా కాస్త సోషల్ వర్క్, రాజకీయంలో పనిచేసిన అనుభవం ఉంది. దాని తర్వాత ఉద్యోగాల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాజకీయాలతో సంబంధం లేదు, ఎటువంటి ఇతర వ్యవహారాలతో అసలు ఎటువంటి సంబంధం ఉండకూడదు. ఫాలోయింగ్ ద రూల్. ప్రభుత్వ ఉద్యోగికి ఉండవలసిన లక్షణాలను ఫాలో అవుతూ దాని ప్రకారం పనిచేస్తాను. మా తండ్రి దగ్గర నుంచి తీసుకున్న వారసత్వం ఇది. 40 సంవత్సరాల్లో వారు 30 సంవత్సరాలు పైబడి 35 సంవత్సరాల వరకు కార్మికులుగా అక్కడ ఉన్న ఉద్యోగులకు సేవలు అందించారు. మీ ఫాదర్ నుంచి ఉంది? మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి నేపథ్యమే సమాజం పట్ల పనిచేయాలనేటువంటి దానికి నేను కట్టుబడి ఉన్నాను. దాని ప్రకారం పనిచేస్తాను. ఇప్పుడు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు గత ప్రభుత్వంలో మీకు శాలరీ ఎప్పుడు పడేది? ఈ గవర్నమెంట్లో ఇప్పుడు మీకు శాలరీ ఎప్పుడు పడుతుంది? సార్, శాలరీ ప్రతి నెల గతంలో పడింది, ఇప్పుడు పడుతుంది అంతే. గతంలో ప్రతి నెల వచ్చింది, ఇప్పుడు ప్రతి నెల వస్తుంది. మాకు శాలరీ విషయంలో ప్రత్యేకంగా నేను ఇంకొక రకంగా చెప్పవలసిన పరిస్థితి లేదు. 1వ తారీఖు అన్నారు, ఆ 1వ తారీఖు ఒక్కొక్కసారి పడవచ్చు, ఒక్కొక్కసారి 2-3 తారీఖులు. శాలరీ ప్రతి నెల వస్తుంది. 6 ఏళ్ళుగా ప్రతి నెల కూడా జీతం తీసుకుంటున్నాం. కరోనా సమయంలో కొంచెం ఇబ్బంది పడ్డాం, బట్ శాలరీ అయితే మాకు రావాల్సిన విధంగా వస్తుంది. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులంతా ఇప్పుడు సంతోషంగా ఉన్నారా, సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా? అసంతృప్తిగా ఉన్నాం. దేనివల్ల అంటే మాకు రావాల్సినటువంటి అంశాలు, మాతో చేయించవలసినటువంటి పనులు చేయించడంలో కాస్త ఇబ్బంది ఉంది. మేము చదువుకున్న దానికి తగినటువంటి విధంగా గౌరవప్రదంగా విధులు నిర్వర్తించట్లేదు. ఆ విధులు కావాలని కోరుకుంటున్నాం. అంటే అలాగని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళి ఎంఆర్ఓ సీట్లలోనూ తహసీల్దార్ సీట్లు, ఎంపీడీఓల సీట్లు, మున్సిపల్ కమిషనర్ సీట్లలో కూర్చోమని చెప్పట్లా, కూర్చోబెట్టాలని కూడా కోరుకోవట్లేదు. మాకు గౌరవం అంటే ప్రభుత్వానికి దీనివల్ల మంచి జరిగింది. అంటే ఇప్పుడు పదే ఇంటికి వెళ్ళి సర్వే చేయటమే ఉద్యోగం అంటే అది సమంజసమైనటువంటి అంశం కాదు. సర్వే చేయాలంటే ఇటు పట్టభద్రులు అవసరం లేదు. దానికి 10th క్లాస్ చదువుకున్న వాడికి ఇచ్చినా, ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చినా సరే వాళ్ళు సర్వే చేసుకొస్తారు, అయిపోతుంది. ఇప్పుడు ఇంత జనాభా లెక్కలు రాయడానికి పట్టభద్రులను తీసుకొచ్చి వాళ్ళతో ఒక నిష్ఠాతులైనటువంటి విభాగం అయితే అవసరం లేదని భావిస్తాను. అంటే ఉదాహరణకి, అంటే జనాభా లెక్కలనే అంశం నేను వాడటం పదం తప్పు, కానీ అంటే ఉదాహరణకు చెప్తాను. అంటే మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక జూనియర్ అసిస్టెంట్ని అటెండర్ పని చేయమంటే ఎంత బాధపడతాడో, ఒక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగికి పట్టభద్రుడైన ఉద్యోగిని వెళ్ళి బయటికి వెళ్ళి గుమస్తా ఉద్యోగం, దాన్ని ఏమంటారు, బయటికి వెళ్ళి అటెండర్ కంటే కూడా ఘోరంగా నువ్వు ఒక నార్మల్ ఇదిలాగా చేయాలని చెప్తే అది ఇబ్బంది కలిగించేటువంటి అంశం. దానికోసం మాత్రమే ఉద్యోగులు బాధపడుతూ ఉన్నారు. దీన్ని
మార్పు చేయవలసినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగులకి ఎన్ని యాప్లు అయితే ఉన్నాయి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా యాప్లు పెరిగినాయా తగ్గినాయా? అంటే యాప్లు అంటే సర్వీసులు ఇప్పుడు చేస్తూ ఉన్నాం కదా, సర్వేలు చేసి 24 సర్వేలు చేసి, అంటే దీనికి ప్రభుత్వం తరపు నుంచి ఉన్నటువంటి ఇదేంటంటే ప్రభుత్వానికి అవసరమైనటువంటి డేటా అడ్మినిస్ట్రేషన్కి కావాల్సినటువంటి సమాచారం సేకరిస్తుంది కాబట్టి దాన్ని మేము వ్యతిరేకించడానికి అవకాశం లేదు. బట్ మాకున్న ఇబ్బంది చెప్తున్నాం, ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి ఏదైతే వ్యతిరేకత దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం, దానివల్ల మాకు కలుగుతున్న ఇబ్బందిని. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో గ్రామవారి సచివాలయాలు ఎంతగా ముందుంటాయి, అవినీతి రహిత సర్వీస్ అందించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం చెప్తున్నారు. అట్లాగే ఏదైతే ఉందో గ్రామవారి సచివాలయ ఉద్యోగుల సమస్యల మీద అనునిత్యం పోరాటం చేస్తూ ప్రభుత్వం నుంచి అన్ని సాధిస్తామని చెప్పి కూడా జానీ భాష చెప్తున్నారు. ఇది ఈ రోజున జానీ భాష గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ కార్యక్రమం. నమస్కారం. థ్యాంక్ యూ సార్.